శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మీవి వేల వీడియోలు విన్నాను, అన్నీ నాకు అర్థమైనవి, కానీ ఈ వీడియో నాతో పాటు అందరికీ సందేహం కలిగిస్తున్నది. భయపడి మేము మిమ్మలను అడగలేకపోతున్నాము. విషయం ఏమిటంటే, మీరు చెప్పే ఈ విధానములో ఇంతకు ముందు జన్మలలో చేసిన పాప పుణ్యములు ఈ జన్మలో ఏ విధంగా అనుభవిస్తారు అనేది మాకు కొద్దిగా అర్థము కావటం లేదు. ఉదాహరణకు, ఏ విధమైన చెడు అలవాట్లు లేని మనిషికి క్యాన్సర్ వస్తున్నది. నిదానముగా డ్రైవింగ్ చేస్తూ వెళ్లే మనిషికి అవతల వ్యక్తి అడ్డగోలుగా మీదపడి యాక్సిడెంట్లు చేసి గాయపరుస్తున్నాడు. నిదానముగా వెళ్లే వ్యక్తిని గాయపరుస్తున్నాడు. బస్సులో వెళ్లే వ్యక్తులు ఏ విధమైన తప్పులు చేయటం లేదు కదా, ఆ బస్సు ఎందుకు కాలిపోతున్నది? ఫ్లైట్లో వెళ్లే వ్యక్తి ఎందుకు మరణిస్తున్నాడు? కొంతమంది వ్యక్తులు తక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగాలలో సెటిల్ అవుతున్నారు. ఎక్కువ మార్కులు వచ్చిన వ్యక్తులు ఆర్థికంగా కింద స్థాయిలో ఉంటున్నారు. అనుకోకుండా కొంతమందికి ధనము సంపదలు కలుగుతున్నాయి. కొంతమంది ఎంత ప్రయత్నించినా వారికి ధనప్రాప్తి కలగటం లేదు. కొంతమంది చెడు వ్యసనాలు ఎన్ని చేసినా వారికి ఆరోగ్యం బాగుంటున్నది. ఏ వ్యసనాలు లేని మనుషులు అనారోగ్యం పాలవుతున్నారు. కర్మ సిద్ధాంతం ప్రకారం ఇవి అన్నీ ముందే నిర్ణయించబడి ఉంటాయి అని ఎక్కువ మంది అంటున్నారు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? తప్పుగా భావించకుండా ఏమైనా చెప్పగలరు? మీరు చెప్పిన ఈ వీడియోలో గత జన్మల కర్మ సిద్ధాంతము కనిపించటం లేదు. వీరు 1855 విధి లిఖితము నిజమేనా అనేటువంటి వీడియో విన్నారు. ఆ వీడియో విని ప్రశ్నేశారు. వీరు ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నారు, చాలా ప్రశ్నలు వేస్తున్నారు. వారు అడిగిన అనేక ప్రశ్నలకు నేను సమాధానాలు శీర్షికలుగా చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు వీరు ప్రస్తావించిన ప్రశ్నలో మొత్తంగా సారాంశం తీసుకుంటే ఏంటంటే, అనేక మందికి హఠాత్తుగా అనేకం జరుగుతున్నాయి. మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చి పడుతున్నాయి? మంచి వాళ్ళకి చెడు జరుగుతున్నట్టుంది, చెడ్డ వాళ్ళకి మంచి జరుగుతున్నట్టుంది. చెడు మంచి జరిగేటికి రీజనింగ్ కరెక్ట్గా కనపట్టలేదు. అంటే కార్యకారణ సంబంధం కరెక్ట్గా కనపట్టలేదు. కాబట్టి ఇవన్నీ గత జన్మ కర్మ ఫలాలు, అవన్నీ ఇప్పుడు అనుభవిస్తున్నారు. గత జన్మల్లో చేసి వచ్చినటువంటి కర్మ ఫలితములను మనుషులు ఇప్పుడు అనుభవిస్తున్నారు అని అనేక మంది చెబుతున్నారు. అలా అనుభవిస్తూ ఉంటే అది విధి లిఖితమే కదా, అదంతా రాయబడే ఉంది కదా ఇలా జరగాలని. మరి మీరు విధి లిఖితము అనేది అంటే, నేను విధి లిఖితము అనేదాన్ని ఏం చెబుతానంటే, జాతుల పరంగా అంటే మానవ జాతి పుట్టుక అందరికీ ఒకలానే ఉంటుంది. మానవ జాతి శరీర తీరు అంటే పుట్టిన శరీరం అందరికీ ఒకలాగానే ఉంటుంది. రూపురేఖలు వేరుగా ఉండొచ్చు. ఆ శరీర ఎదుగుదల అందరికీ ఒకలానే ఉంటుంది. ఆ శరీరంలో ఉన్న ఇంద్రియాలు అందరికీ ఒకలానే పనిచేస్తాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి విధానంలో పనిచేసే శరీరం ఉండదు. అంటే ఒకటి ఉదాహరణకి చెబుతున్నా, ఇప్పుడు పిన్నీస్ ఉంది. పిన్నీసులన్నీ ఒకలానే ఉంటాయి, అందుకే వాటిని పిన్నీస్ అని పేరు పెడతారు. గుండు సూది అన్నాం అనుకోండి, అది ఇంకోటి మారిపోయింది. పిన్నీసు జాతి కాదు అది, గుండు సూది జాతి వేరు. అలా వస్తువులు ఎలా మారిపోతున్నాయో అలా మానవ జాతి మొత్తం మారదు. రూపురేఖలు మనుషులందరూ ఒకరినొకరు గుర్తించుకొని బ్రతకటానికి అనువుగా కన్వీనియంట్గా రూపురేఖలు ఉన్నాయి అంతే. కానీ మొత్తం ఒకటే, పుట్టుక విధానం ఒకటే. స్త్రీ పురుషులు కలిస్తేనే పుడతారు. అక్కడి నుంచి పెరుగుదల, బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు ఒకటే. ఆ శరీరం పనిచేసే తీరు ఒకటే. ఆ శరీరంలోని ఇంద్రియాల సుఖాలు అందరికీ ఒకటే. శరీరంతో కాళ్ళు చేతులు ఉపయోగించే విధానం అందరికీ ఒకటే. మరణం అందరికీ తప్పదు, తప్పించుకోవడం కుదరదు. బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు ఎవరు తప్పించుకోలేరు. అంటే శరీర ఎదుగుదల ఇదంతా కూడా సృష్టి నియామకంలో జరుగుతుంది అని చెప్పాను. ఏంటి, మానవ జాతికి ఇలా, వృక్ష జాతికి అలా.
జంతు జాతికి ఒక్కొక్క జంతువుకి ఒక్కోలా. ఇక మిగిలినవన్నీ ఏమున్నాయో అన్నింటికి అలాగే ఉంటుంది, కానీ వాటి గురించి మనకు తెలుసుకునేంత ఆయు ప్రమాణం లేదు. మిగిలినవన్నీ కూడా సముద్రాలు, కొండలు, గుట్టలు, జడ పదార్థాలని వదిలేసాం మనం. ఇది జాతుల పరంగా విధానము, విధి అంటే విధానము ఇలా ఉంది, కరెక్ట్గా ఉంది. మిగిలినవి నేనేం చెప్తాను అంటే నాకు అర్థమైందే కదా నేను చెప్తాను. ఎవరైనా మనం చేసినవే అనుభవిస్తున్నాము అని చెబుతున్నా నేను. మనం చేసిన కర్మల ఫలములు అనుభవిస్తాం. ఇప్పుడు ఏం తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి అనేదానికి నీకు స్వేచ్ఛ ఉంది. తినటానికి కొన్ని వందల వేల రకాల ఐటమ్స్ ఇప్పుడు ప్రపంచంలో ఉన్నాయి. మనం సృష్టించుకున్నాయి కానీ, సృష్టి సహజంగా ఉన్నాయి కానీ, కోట్లు ఉన్నాయి. అవి నీకు ఇష్టం వచ్చింది తినొచ్చు, నీకు ఇష్టం వచ్చినప్పుడు తినొచ్చు, నీకు ఇష్టం వచ్చినట్టు తినొచ్చు. ఈ స్వేచ్ఛ అంతా మనకుంది. అయితే మనం తిన్నదాన్ని బట్టి కర్మఫలం ఉంది. మనం కరెక్ట్గా శరీరానికి సరిపడేవి, శరీరములకు ఉపయోగపడేంత ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సరిపోను తిని తగినంత శారీరక శ్రమను పడ్డామనుకోండి, ఆరోగ్యంగా ఉంటాము. ఇది కామన్ సత్యం. లేదు, నాకు తినటం అనేది నాకు చాలా ఇష్టం, నాకు కొన్ని రకాల పదార్థాలు, ఆహార పదార్థాలు చాలా ఇష్టం, తినటం అనే దానికి నేను శరీరానికి అవసరమైనటువంటి పోషక పదార్థాలు ఇచ్చి శరీరాన్ని బ్రతికించుకోవటం కొరకు తినటం అనేది కాకుండా, తినటం అనేది రుచి కొరకు, ఇష్టం కొరకు నాకు నేను తినటాన్ని ఏర్పరుచుకున్నా. ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు తింటా, దాన్ని వ్యసనము అంటారు. అదేదైనా సరే, తింటావా, తాగుతావా, చూస్తావా, చేస్తావా, మాట్లాడతావా, అవసరానికి మించి చేసేది ఏదైనా సరే వ్యసనము. అది ఏ చిన్నదైనా పెద్దదైనా ఇంకా సందేహం వద్దు. ఎందుకని, శరీరముతో బ్రతికేటప్పుడు శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, ఈ రెండింటి కలయికతో మనం బతుకుతున్నాం. ఇవి ఆరోగ్యవంతంగా ఉండేలా మాత్రమే మనం పనులు చేయాలి, మనం గ్రహించాలి, స్వీకరించాలి, పనిచేయాలి. ఏదైనా డబ్బు ఎంత వచ్చినా నాకు సరిపోదు, అధికంగా సంపాదిస్తాను అంటే వ్యసనము, పిచ్చి. అలాగే బట్టలు ఎన్ని కట్టుకున్నా ఇంకా కొనుక్కుంటానంటే షాపింగ్ అనే పిచ్చి ఒకటి ఉంటుంది, దాని పేరు పెట్టేయచ్చు షాపింగ్. ఎప్పుడు ఏదో ఒకటి కొంటా ఉంటారు, అదొక పిచ్చి. అంటే చేయిపోతే వాళ్ళు ఊరుకోదు, మనసు ఊరుకోదు. దానికోసం ఏం చేయాలి, మళ్ళీ ఆ పిచ్చి కోసం డబ్బు సంపాదించడం అనే పిచ్చి ఇంకోటి పెట్టుకోవాలి. ఒకదానికోటి ఇంటర్లింక్డ్ ఉంటాయి. ఇలా ఈ డబ్బు సంపాదించడం అనే పిచ్చి పెట్టుకున్నప్పుడు అనేక రకాలుగా డబ్బు సంపాదించాలి. దానికోసం తప్పులో ఒప్పులో ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అప్పుడు అంటే ఏంటి, కార్యము వ్యసనం అవుతుంది. వ్యసనము లేని వ్యసన విముక్త జీవితము. నిన్ను తినద్దని ఎవరు చెప్పలేదు, ఎందుకంటే ఆకలి ఉంది కాబట్టి తినాలి. ఎంత తినాలి, బ్రతకటానికి అవసరమైనంత తినాలి. ఎంత చూడాలి, బ్రతకటానికి అవసరమైనంత చూడాలి. ఎంత వినాలి, బ్రతకటానికి అవసరమైనంత వినాలి. ఎంత మాట్లాడాలి, బ్రతకటానికి అవసరమైనంత మాట్లాడాలి. ఎంత శారీరక సుఖములు అనుభవించాలి, అది నీ నిర్ణయాన్ని తీసుకో. బ్రతకటానికి అవసరమైనంత అంటే నేను అనుభవించలేకపోతున్నాను అని దుఃఖము వద్దు, అబ్బో ఎప్పుడు ఇవే అనుభవించాలని వ్యసనము వద్దు. నువ్వెక్కడ మధ్యలో జీవించాలి, ఆ మధ్యస్థితి ఏంటో నీకే తెలియాలి. అది నువ్వు అంటే నీ మనోనిశ్చలతని ఒక మధ్య మార్గంలో పెట్టుకోవాలి. అలా ఎంత స్పర్శ సుఖాలు అనుభవించాలి, బ్రతకటానికి అవసరమైనంత బ్రతుకుని ఇబ్బంది పెట్టకుండా అలా హాయిగా జీవితం సాగిపోయాలి. లేదంటే హాయిగా సాగిపోవాలి అంటే నాకు అమ్మో కోటాను కోట్ల డబ్బు కావాలి, నిరంతరం సుఖాలు కావాలంటే అది మళ్ళీ వ్యసనము. వ్యసనం అంటే పిచ్చి, నిన్ను ఇబ్బంది పెడుతుంది అది. దానివల్ల నువ్వు ఏది చేసినా నీకు మానసిక అనారోగ్యాలు వస్తాయి, శారీరక అనారోగ్యాలు వస్తాయి. ఏదైనా ఎలా చేయాలి అంటే ఎప్పటికప్పుడు తృప్తిగా, సేమ్ భోజనం లాగా. ఇప్పుడు భోజనం చేస్తున్నాం, కడుపు నిండిపోయిన తృప్తిగా ఉంది అంటే ఆతృతతో ఆబతో అతిగా కడుపు నిండా తినేసి ఆయాసపడే వాళ్ళకి నేను చెప్పట్లేదు. కడుపు ఎప్పుడు కూడా ఇంకా కొంచెం నేను తినగలను అనే స్థితిలో ఆపేయమని చెప్పారు. ఆకలేసింది, కొంచెం తిన్నాను చాలు,
కడుపులు ఖాళీ వదిలేమన్నారు. అంతే తప్ప రుచి కోసం తింటే వ్యసనము, తినటమే ధ్యేయంగా పెట్టుకుని బతుకుతుంటే వ్యసనము. అలా ఏదైనా సరే ఇదే చేయాలని కోరిక అతిగా సాగిపోతుంటే అది వ్యసనం. అలా అతిగా కాకుండా మితిగా అన్ని చెయ్యి, శరీరంలో ఏమున్నాయో అన్ని చెయ్యి, పరిమితిగా. ఎంత పరిమితి అంటే తృప్తిగా. ఇప్పుడు అనుభవించాను, తృప్తిగా ఉంది అంతే. ఆ తృప్తి ఎప్పటికప్పుడు ఉంచుకోమన్నారు. అంటే ఎప్పుడూ తృప్తి ఉండేలా జీవించమన్నారు. ఎప్పుడు తృప్తి ఉండాలి. ఇప్పుడు ఆకలేసింది, ఏదో ఒకటి దొరికింది, ఇంకా తిన్నాను, ఆకలి తీరిపోయిందిగా. ఏం దొరికింది, అది తింటేనే ఆకలి తీరుతుంది అనేది లేదు. ఏది తిన్నా నీ ఆకలి తీరుతుంది. కాబట్టి తృప్తిగా, ఆకలి తీరడం ప్రధాన ధ్యేయం కనుక, బ్రతకడం ప్రధాన ధ్యేయం కనుక తృప్తిగా, చక్కగా సరిపోను, ఆరోగ్యానికి సరిపోను. అలా అన్నీ, నాకు కోరిక కలిగింది, నా భార్య ఉంది, నా భర్త ఉన్నాడు, తీర్చుకున్నా తృప్తిగా. ఇక అది వ్యసనం కాదు. మళ్ళీ అమ్మడమ్మట పడిపోయి ఆళ్ళనక పడిపోయి వ్యసనం కాదు, తృప్తిగా. ఎంత అంటే అది నువ్వే నిర్ణయించుకోవాలి. ఎంతలో నీ మనసును తృప్తిగా ఉంచుకోగలుగుతున్నావు, ఎంత తక్కువలో నీ మనసు తృప్తిగా ఉండగలిగితే అంత ఎక్కువ నువ్వు కష్టపడవలసిన అవసరం పోద్ది. ఎంత ఎక్కువ నువ్వు కష్టపడవలసిన అవసరం పోతే అంత లాలసపోద్ది, నీకు మనసు శాంతించి ఉంటుంది. ఎంత ఎక్కువ నువ్వు కష్టపడతా ఉంటావు, అన్ని విషయాలు ఎంత ఎక్కువ కోరుకుంటూ ఉంటావో అంత మనస్సు నీకు వేగముగా ప్రయాణిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనోవేగం లేకపోతే నువ్వు అవన్నీ పొందలేవు. అప్పుడే ఆ వేగమే వ్యసనం అయిపోద్ది. ఒక ఆయన సిగరెట్ తాగి దాని వెనక మళ్ళీ ఇంకో సిగరెట్ అంటించేస్తుంటాడు. దానికే ఆ సిగరెట్కే ఇంకోటి అంటించి కాల్ చేస్తూ ఉంటాడు. కాలు ఏమైనా తర్వాత అది నిన్ను కాలుస్తుంది. ఏముంది అందులో? ఏ వ్యసనాలైనా ఇంతే. మీరు సిగరెట్లు, మందులు, ప్యాకెట్లు, జోదాలు, వ్యభిచారాలు ఇవన్నీ వ్యసనాలు అనుకుంటున్నారేమో. అతిగా చేసే ప్రతిదీ వ్యసనమే. ఈవెన్ మీరు మంచి పనులు నేను అతిగా చేస్తానన్న వ్యసనమే. మంచి పనులు చేయాలన్నా దానికి మీకు శక్తి కావాలి, డబ్బు కావాలి, మీరు చేసే పనికి సంబంధించి అన్నీ కావాలి. ఏదైనా నీ పరిమితిలోనే చేయి. నువ్వు అతిగా చేస్తే అది కూడా వ్యసనం. అప్పుడు మళ్ళీ మంచి కోసం నువ్వు తప్పులు చేయాల్సి వస్తుంది. ఆ మంచి పనులు చేయడం కోసం నువ్వు అనేక పొరపాట్లు చేయాల్సి వస్తుంది. దానికోసం నువ్వు మళ్ళీ మంచి పనులు చేయాలని ఆవేదన పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ ఆవేదన కోసం మనసు పరుగులు చేయాల్సి వస్తుంది. అందుకని మహాత్ములు ఇవన్నీ తెలుసు మహాత్ములకి. అందుకని వాళ్ళు ఏమన్నారంటే పాపము ఇనప సంఖ్యలు, పుణ్యము బంగారపు సంఖ్యలు అన్నారు. అంటే చెడు అనేది ఇనప సంఖ్యలు వేస్తుంది నీకు, బంధాలే. మంచి అనేది బంగారపు సంఖ్యలు వేస్తుంది, కలర్ఫుల్ కోటింగ్ మెరుస్తూ ఉంటాయి. కానీ 2 సంఖ్యలు అని చెప్పారు. మంచి చెడులు నువ్వు నేను చేయలేము. ఇది ఒక అనంత సృష్టి. మన బ్రతుకులో బ్రతుకుతున్నాం కనుక, మానవుడుగా మనకు ఒక జ్ఞానం తెలుస్తుంది కనుక, మనుషుల మధ్య బ్రతుకుతాం కనుక, మనుషులందరూ కలిసిమెలిసి బ్రతకాలి కనుక, నైనా మంచిగా బ్రతుకు అని చెప్పారు. మంచిగా బ్రతికితే ఎవరికి ఇబ్బంది ఉండదు, నీకు ఇబ్బంది ఉండదు, చుట్టూ ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కానీ సృష్టి శక్తి అపరిమితమైనటువంటి అనంతమైనటువంటి సృష్టి శక్తిని చూసుకుంటే అసలు మనం అందులో ధూళి కణం. మన జీవితపు డిజైనే సృష్టి చేసింది. నువ్వు చేసే మంచి కానీ నువ్వు చేసే చెడు కానీ అనంత సృష్టిలో అసలు లేనట్టే. నీ వరకే అది పరిమితం. ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తే నువ్వు చెడు చేస్తున్నట్టు నువ్వు కనపడొచ్చు, నువ్వెవ్వరికీ ఏ చెడు చేయలేవు. పరిశీలించుకోకపోవడం వల్ల మనుషులందరికీ ఏదో నేను పొడి చేస్తాను, లాగేస్తానని అనిపించవచ్చు. పరిశీలించుకుంటూ తెలుస్తుంది. నువ్వెవ్వరికీ చెడు చేయలేవు. ఎందుకంటే అందరినీ ఇక్కడ ఉంచింది సృష్టి, అందరికీ అన్ని సమకూరుస్తుంది సృష్టి. ఆ సమకూర్పులో ఎవరికేం జరగాలి అనేటువంటి విధానాలలో సృష్టి రక్షణ ఉంది. ధర్మో రక్షతి రక్షిత, అదే సృష్టి. మరి జరుగుతున్నాయి కదండి అని మిడిమిడి జ్ఞానంతో సింగిల్ లైన్ సెంటెన్స్లు అడగబాకండి. అది మీకు అర్థం కావట్లేదు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ అలా చెడు చేస్తే చెడు కర్మ ఫలితం మళ్ళీ నీకు తిరిగి వచ్చేస్తుంది. అక్కడ సృష్టి పెట్టింది అది. చెడు చేస్తే చెడు కర్మ ఫలితం నీకు తిరిగి వచ్చేస్తుంది. ఎంత తిరిగి వస్తుంది? నువ్వు ఎంత చెడు ఎవరికి చేసావో అంతే చెడు నీ జీవితంలోకి వస్తుంది. మరి వాళ్ళకి చెడు జరిగిపోయింది కదండి, అటేపు వాళ్ళకి.
ఇప్పుడు నేను చెడు చేశాను, అటేపు వాళ్ళకి చెడు జరిగిపోయింది, మరి మీరు చెడు చేయలేవు అని మీరు అంటున్నారు కదా. అంటే కాదు, నువ్వు ఎంత చెడు చేశానని వాళ్ళకు అనుకుంటున్నావో అంత మించి వాళ్ళకు ఇంకొక రూపంలో వాళ్ళ జీవితంలోకి వచ్చింది. అది వాళ్ళు కనిపెట్టలేకపోతున్నారు, ఇది నువ్వు కనిపెట్టలేకపోతున్నావు. ఏం చేయాలి ఇప్పుడు? అది కనిపెట్టడమే ఆధ్యాత్మికత. కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది అనేది నువ్వే కనిపెట్టుకోవాలి. నీ మిడిమిడి జ్ఞానంతో కళ్ళ ముందు కనబడింది ఆ ఒక్క విషయాన్ని పట్టుకొని మొత్తంగా ఆలోచించకూడదు. అందుకని మహాత్ముల యొక్క మాటలు కొంతకాలం విని అర్థం చేసుకొని, ఆ అర్థం చేసుకున్న విధానం సృష్టిలో ఎలా నడుస్తుందో గమనించాలి. ఇప్పుడు మీతో విషయాలు మాట్లాడటానికి నాకు 40 సంవత్సరాలు పట్టింది. అలా నాకేం అర్థమైపోవాలా. ఏదో కొంచెం మీరు అడిగిన దానికి కొద్దిగా నాకు తెలిసినంత చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నేను సామాన్యుడిని అని ప్రతిసారి చెబుతున్నా. అది మళ్ళీ ఈ ప్రశ్న వేసినటువంటి ఆయన మీకు భయపడి మేము అడగలేకపోతున్నాం అన్నారు. అసలు అడిగారుగా. ఇంకోటి ఏంటంటే నాకెందుకు భయపడతాం? అసలు మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. భయపడాల్సిన విషయమే ఉంది. ఇందులో భయపడాల్సిన విషయం లేదు. కాకపోతే ఏంటంటే అక్కడ మీ భావన ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా మనకు ప్రశ్న పుడుతుంది, బోల్డ్ ప్రశ్నలు వేస్తున్నాం అంటే 7 సంవత్సరాల నుంచి వింటున్నారు. ఈ ప్రశ్నలన్నీ మళ్ళీ మళ్ళీ తిరిగి అడుగుతానే ఉన్నాం, మనకు అర్థం కావటం లేదన్న మీ ఇంటర్నల్ భావన, అంతకు మించి ఏం లేదు. అసలు భయపడటానికి నేను మిమ్మల్ని ఏం చేస్తాను? నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. ఒకవేళ తెలిసిన ఒకళ్ళు ఏం చేసుకుంటారు? సందేహం ఉండే అడగండి, నాకు తెలిస్తే చెబుతానని నేనే చెబుతున్నా. అది భయం కాదు. ఎన్నిసార్లు విన్నా మనకు అర్థం అవటం లేదు, మళ్ళీ ప్రశ్న పడుతుంది. దానికి కారణం ఏంటి అంటే మీరు దాన్ని పట్టుకొని ప్రపంచాన్ని పరిశీలించుకోవాలి, మీ జీవితాన్ని పరిశీలించుకోవాలి, మీరు సాధన చేసుకోవాలి. సాధన చేయకుండా ఇప్పుడు ఎవరో సైకిల్ తొక్కుతున్నారు, వాళ్ళు తొక్కడం చూస్తున్నాం. మనం ఎప్పుడు సైకిల్ తీసుకోవట్లేదు, సైకిల్ పట్టుకోవట్లేదు, సైకిల్ ముట్టుకోవట్లేదు, ట్రై చేయట్లేదు. కానీ సైకిల్ పట్టుకొని ముట్టుకొని తొక్కుకుంటూ వెళ్తున్న వాళ్ళందరినీ సంవత్సరాల నుంచే చూస్తున్నాం. అయినా మనకి సైకిల్ తొక్కడం రాదు, కానీ తెలుస్తుంది, చెప్పేయచ్చు, ఉపన్యాసం అయితే చెప్పేయచ్చు. ఏం లేదండి, సైకిల్ వెళ్ళి అక్కడ స్టాండ్ వేసి తాళం వేసి ఉంటుంది. ముందు తాళం తెచ్చుకొని తాళం తీయాలండి, తర్వాత ఇది స్టాండ్ ఇలా అక్కడ ఉంటుందండి, దాన్ని కొంచెం వెనక్కి కొడితే ఇలా కొడితే తీస్తే స్టాండ్ వచ్చేస్తుంది. అక్కడి నుంచి అలా పట్టుకొని 2 చేతులతో, ఒక చేత్తో హ్యాండ్లో, ఒక చేత్తో సైకిల్ సీటు పట్టుకొని ఇలా పక్కకి తిప్పి మనకి ఇటల్లా అటు పెట్టుకోవాలండి. అలా నడుచుకుంటూ వెళ్ళి కింద పెడల్ ఉంటుందండి, ఒక పెడల మీద కాలేసి కొంచెం అలా ముందుకు తోసి ఎక్కి కూర్చొని తొక్కుంటూ వెళ్ళిపోవాలండి. ఉపన్యాసం చెప్పచ్చు. ఎవరన్నా వస్తుంటే మన ఎడం చేతి బ్రేక్ ఉంటుందండి, కుడి చేతి కూడా బ్రేక్ ఉంటుందండి. కుడి చేతి బ్రేక్ ఫ్రంట్ టైర్కి పడుతుంది, గబుక్కుని వేయకూడదు, స్లిప్ అయి పడిపోతాం అత్యవసరం అయితే తప్ప. బ్యాక్ ఎడం చేతి ఉన్న బ్యాక్ టైర్ బ్రేక్ వేసుకోవాలండి. ఇలా అన్నీ చెప్పచ్చు, ఓళ్ళు చెప్పచ్చు, తొక్కటం మొత్తం చెప్పచ్చు. ఎందుకని చూస్తున్నాం సంవత్సరాల నుంచి. ఇప్పుడు నేను చెబుతుంది కూడా అలాంటిదే, వాచా వేదాంతిని అంటున్నాను. అందుకని నాకు అనుభవం లేదు, కానీ ఇంతే సత్యం. దీన్ని అనుభవానికి తెచ్చుకోవాలంటే జీవితంలో దాన్ని అన్వయించుకు చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే, మనం చేసిన పనుల ఫలితాలను మనం అనుభవిస్తూ ఉంటాం. అది ఈ జన్మ మరు జన్మ విషయాల ముందు తర్వాత చేద్దాం. మనం చేయకుండా అసలు అనుభవం రాదు. క్రియ అనేది మనమే చేయాలి. క్రియ చేస్తే క్రియ ఫలితాలు అనుభవిస్తాం. అదేగా కర్మ సిద్ధాంతం అంటే. కర్మ ముందు చేస్తావు, తర్వాత దాని ఫలితం వస్తుంది. కర్మ సిద్ధాంతం అంటే అదేగా. అయితే ఇక్కడ చాలా అడిగారు, బస్సుల్లో వెళ్తే కాలిపోతున్నాయి అంటే లేటెస్ట్ న్యూస్ అన్నీ చదివేస్తున్నారు. విమానం కూలిపోయింది. ఇప్పుడు అందులో కూర్చున్న వాళ్ళకి ఏమైందండి? పాపం వాళ్ళు ఏం కర్మ చేశారండి? పైలట్ ఆ విమానం సంస్థలు విమానాన్ని సరిగ్గా రిపేర్ చేయలేదు, ఇలా కూర్చొని చెప్పుకుంటారు పార్కుల్లో. మనం ఇప్పటి మాటలు మాట్లాడుకోవటం కాదు. అలా ఎవరో దేనికి కార్యకారణ సంబంధాన్ని దీనికి ఇది జరిగిందని ఎవరూ చెప్పలేరు. రైళ్లు పడిపోతుంటాయి, విమానాలు పడిపోతుంటాయి. రోజు కొన్ని వందల వేల లక్షల యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. ఎన్నో మర్డర్లు అవుతూ ఉంటాయి, మానభంగాలు అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఎవరు చెబుతారు? కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మహాత్ములు అందించింది ఒకటే, మీరు పాయింటెడ్గా
ఈ లారీ ఆయన ఎందుకు గుద్దిందండి ఇవన్నీ నాకు తెలియదు. నాకు తెలుసు ఆ వార్తలో, నాకు తెలుసు. అసలు మా ఇళ్లలో బోళ్ళు మంది చుట్టాల్లో తెలిసిన వాళ్ళల్లో నా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు 57 సంవత్సరాల వయసు వరకు ఎంతమంది ఎన్ని రకాల చిత్ర విచిత్రాలుగా చనిపోయారో తెలుసు. ఎంతమందికి ఎన్ని యాక్సిడెంట్లు అయినాయో తెలుసు. బంధువులుగా చాలా మంచివాడేనండి, శుభ్రంగా ఉంటాడు, అసలు ఏ ప్రాబ్లం లేదు, హాయిగా ఉంటాడు, ఎంతో మంచి మనిషి అండి. హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడండి, ఆపరేషన్ చేస్తారు. ఈయన అంత మంచి మనిషికి ఇంత కష్టం ఎందుకు వచ్చిందండి అంటాం మనం. సార్ మంచి మనిషి అంటే బయటికి మాటలతో కనపడే మంచి మనిషి కాదండి, హార్ట్ అటాక్ తిండి వలన వచ్చింది. మంచి మనిషిగా అయ్యుండొచ్చు, మంచి తిండి తినాలి కదా. మళ్ళీ మంచి తిండి తింటే సరిపోదు, మంచి ఎక్సర్సైజ్ చేయాలి కదా. మంచి ఎక్సర్సైజ్ చేసి మంచి మనిషిలా బయటకు మాట్లాడి మంచి మనిషిలా మంచి తిండి తిని అన్ని మంచిగా ఉంటే కూడా సరిపోదు. లోపల ఆలోచనలు కూడా మంచి ఉండాలి. ఒత్తిడికి లోనవ్వకూడదు, స్ట్రెస్కి లోనవ్వకూడదు, భయానికి లోనవ్వకూడదు, బాధకు లోనవ్వకూడదు, దుఃఖాలకు లోనవ్వకూడదు. ఒక మనిషి శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ అని ఉంటుంది. అంటే మన శారీరక ఆరోగ్యం, ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే అది. మనకు ఏదైనా మనలో ఇతర రకాలైనటువంటి జలుబులో, దగ్గులో, తుమ్ములో, వైరస్లో, బ్యాక్టీరియాలో మనలోకి ప్రవేశించేదైనా వైరల్ ఫీవర్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి, అనేక జబ్బులు వస్తూ ఉంటాయి వాతావరణం నుంచి కూడా. ఎవరికైతే ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే శారీరక మానసిక బలాలు సమృద్ధిగా ఉన్నాయో వాళ్ళు బాగా ఎదుర్కోగలుగుతారు, తొందరగా జబ్బులకు లోనవరు. ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే అది బాడీది శారీరక బలం, లోపల ఉన్నటువంటి పోరాట పటిమ, జబ్బుతో పోరాడే పటిమ. ఇది ఎందుకు బాగుంటుందో తెలుసా? ఎక్కువ భయపడే వాళ్ళకే ఇమ్యూనిటీ సిస్టమ్ చచ్చిపోతూ ఉంటుంది. వాళ్ళ సిస్టమ్ నాళ్ళే చంపేసుకుంటున్నారు. వాళ్ళకి తెలియదుగా మరి ఏ విషయం. ఇది తెలియాలంటే మీరు సైన్స్ అంతా చదువుకొని డాక్టర్ కోర్స్ చదువుకురావాలి. నీ శరీరాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. దేనివల్ల ఏమి చేయట్లేదు. మంచోడు మంచిదాన్ని అందరితో మంచిగా మాట్లాడతావు, కానీ లోపల భయపడిపోతున్నావు. భయం అంటే ఏం లేదు. కొంతమంది పిల్లల్ని ఊరిని స్కూల్కి పంపుతూ ఉంటారు. నేను చాలా మందిని చూశాను. అలా ఆటోలో 10 మంది 20 మంది పిల్లలు వెళ్తుంటారు. ఆటో ఎక్కిస్తారు, లేదా రిక్షా ఎక్కిస్తారు, లేదా బస్సు వ్యాన్ ఎక్కిస్తారు. అలా స్కూల్కి పిల్లలు వెళ్తారు. సాయంత్రం తిరిగి వచ్చే వరకు వీళ్ళు ఆవేదన పడిపోతారు. ఇలాగే ఇప్పుడు విమానాలు పడిపోయినాయి, ట్రైన్లు పడిపోయినాయి, లారీలు గుద్దేసినాయి, ఇలా ఏమైందో, మా పిల్లలు ఏమైపోతారు బాబాయ్, అక్కడ ఏం జరుగుద్దో, ఈ బస్సుడు జాగ్రత్తగా దింపాడా దింపలేదా, అనేక రకం. ఇక సాయంత్రం వరకు వాళ్ళ బుర్రకు పిచ్చెక్కిచ్చేసుకుంటారు. మళ్ళీ పిల్లలు ఇంటికి క్షేమంగా వచ్చినాక అమ్మాయి అనుకుంటారు. ఇంతకీ ఈ మధ్యలో ఏమీ జరగలేదు, అంత హాయిగా ఉంది. కానీ వీళ్ళ లోపల ఉదయం పిల్లల స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ సాయంత్రం వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చే వరకు సుమారు ఒక 10 గంటల పాటు నరకాన్ని అనుభవించారు. పనులన్నీ చేసుకుంటున్నారు. అంటే లోపల ఒత్తిడి ఎక్కువైపోయింది, భయం ఎక్కువైపోయింది, స్ట్రెస్ ఎక్కువైపోయింది. అందుకని జబ్బులు చేస్తాయి. వీటిని ఎవరేం చేస్తారు? అందుకని మీరు అన్ని రకములుగాను లోపల చక్కగా ఉండాలి. అప్పుడు మీ ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటుంది. భయపడే వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ పాడైపోద్దండి. అంటే ధైర్యంగా ఉండే వాళ్ళకి జబ్బులు రావా అంటే వస్తాయి. భయపడేవాడికి ఎక్కువ జబ్బులు వస్తాయి, భయపడే స్త్రీలకు ఎక్కువ జబ్బులు వస్తాయి, భయపడే పురుషులకు ఎక్కువ జబ్బులు వస్తాయి, ఎక్కువ ఆలోచించే స్త్రీలకు ఎక్కువ జబ్బులు వస్తాయి, ఎక్కువ ఆలోచించే పురుషులకు ఎక్కువ జబ్బులు వస్తాయి. ఆలోచన తగుమాత్రంగా. ధైర్యం అంటే ఏంటి? అందరికీ భయం ఉంటుంది. ఎక్కువ భయం లేకపోవటమే ధైర్యం. ధైర్యం అనేది ఏం లేదు. ఎక్కువగా భయపడకపోవటమే ధైర్యం. ఇప్పుడు స్కూల్కి పంపాం, ఏమైంది, అందరి పిల్లలతో పాటు వెళ్ళాడు, మళ్ళీ సాయంత్రం వస్తాడు. ఈ మధ్యలోకి ఆలోచించేయడు. ఎందుకని ఈ మధ్యలో అవసరమైన అన్ని పిల్లోడికి ఇచ్చి పంపించేశారు. లేదా ఏమైనా అయింది స్కూల్లోంచి, స్కూల్ వాళ్ళు ఫోన్ చేస్తారు, వెళ్తారు, పిల్లల దగ్గరికి వెళ్ళి ఏమైందో చూసుకుంటారు. ఈ విషయం తెలుసు వాళ్ళకి, అందుకని ధైర్యంగా ఉంటారు. అలా ప్రతి విషయంలోనూ ఎక్కువ ఆలోచించి, ఎక్కువ భయపడి, ఎక్కువ బాధపడి, ఎక్కువ అనేది వ్యసనము. భయం వ్యసనం, ధైర్యం సహజ స్థితి. ధైర్యము అంటే ధైర్యం ఉండదు. ధైర్యము అనేది ఏమి లేదు, భయపడకుండా ఉండటమే ధైర్యము. ధైర్యం అనేది కొత్తది ఉండదు అసలు. ఇప్పుడు చీకటి అనేది లేదు, వెలుగు లేకపోవటమే చీకటి. అంతే తప్ప చీకటి రావటం లేదు. వెలుగు వచ్చినట్టు, వెలుగు వెళ్ళిపోయినట్టు చీకటి అనేది రావట్లేదు, వెళ్ళిపోవట్లేదు. వెలుగు లేని స్థితి చీకటి. అది ద్వంద్వత్వంలో కనబడుతుంది. అక్కడ ద్వంద్వత్వం లేదు, ఉన్నది ఒకటే. వెలుగు లేని స్థితి, వెలుగు అభావము చీకటి, వెలుగు లేకపోవటం చీకటి. అలాగే భయము లేకపోవటం ధైర్యము. ఏదైనా వ్యసనమే.
ఎక్కువ ఆలోచించి భయపడటం వ్యసనం, ఎక్కువ ఆలోచించటం వ్యసనం, తగుమాత్రమైన ఆలోచన అసలు లేకపోతే అసలు ఆలోచించకపోవటం కూడా వ్యసనమే. నేను అసలు ఆలోచించనని పిల్లల్ని పట్టించుకోరు, ఇల్లు పట్టించుకోరు, పొద్దున్నే లేచి వాళ్ళకి కావాల్సిన తిని తాగి వెళ్ళిపోతుంటారు కొంతమంది. అది కూడా వ్యసనమే. నువ్వు చేయవలసిన ధర్మములు బాధ్యతలు సక్రమంగా చేయకపోవటం వ్యసనం. అందుకే మధ్య మార్గము. ఇది నేను చెప్పింది కాదు, బుద్ధ భగవానుడు చెప్పింది. మధ్య మార్గం. మధ్య మార్గం ఎవరు ఎన్నుకోవాలి? ఎవరికి వాళ్ళే. నూనె స్థితి గతిని బట్టి మధ్య మార్గం పెట్టుకుంటే ఎంత మధ్య మార్గం అంటే నీకే తెలియాలి. ఎంత అంటే భయపడనంత, భయంలోకి వెళ్ళిపోయి అలసడికి లోనవనంత. అది మధ్య మార్గం. ప్రతి విషయంలోనూ తృప్తి పడేంత. ఇప్పటికిప్పుడు తృప్తి పడటం అలవాటు చేసుకోవాలి. ఈ విషయంలో ఇప్పటికి తృప్తి పడాలి. అలా ఎప్పటికప్పుడు ప్రతి పనిలోనూ తృప్తి పడుతూ పనులు చేసుకుంటూ వెళ్ళాలి. అసంతృప్తితో పనులు చేయడం వ్యసనం. ఇవన్నీ వ్యసనాలే. వ్యసనము అంటే జీవన విధానంలో ఇవన్నీ వ్యసనాలే. అందుకే శాంతిగా ఉండంటారు. శాంతి ధైర్యము. ధైర్యం అంటే కత్తులు కటారులు పట్టుకొని ఎదుటోళ్ళ మీద కొట్టడానికి వెళ్ళిపోవటం కాదు. అది కూడా వ్యసనమే. అదొక పిచ్చి. మనుషుల్ని ఎందుకు కొట్టడం కాదు, నిన్ను ఒక నిగ్రహ స్థితిలో ఉంచుకోగలవు, శాంతిగా ఉండవు. ధైర్యము, శాంతి, ప్రశాంతత, నిశ్చలత్వము, నిర్మలత్వము, హాయి, ఆనందము, సంతోషము, తృప్తి ఇవన్నీ ఒకటే. అలా జీవించాలి నువ్వు. ఇప్పుడు వీరు అడిగే ప్రశ్న ఏంటంటే, అంటే ఈ కర్మల ఫలితాలన్నీ గత జన్మల నుంచే వచ్చినాయి. ఎందుకని? ఇప్పుడు చెడు వ్యసనాలు ఏమీ లేదు, కానీ ఆయనకి ఆరోగ్యం పడిపోయింది. ఇప్పుడు చెడు వ్యసనాలు బోల్డ్ ఉన్నాయి, వీళ్ళకి ఇంకా ఆరోగ్యం పాడవలేదండి. ఎవరు చెప్పారు మీకు? రేపో ఎల్లుండో పాడవుద్ది, కంగారు పడతారు ఎందుకు? మనకు తెలుసా అందరిళ్ళల్లో. ఇది ఈ ప్రాబ్లమ్స్ ఇవి. అంటే మన యొక్క మిడిమిడి జ్ఞానంతో మనకు ఎదురుగా కనపడుతున్న విషయాన్ని మాత్రమే పట్టుకొని, ఇప్పుడు ఎక్కడో విమానం కూలిపోయింది, దానికి మనకు సంబంధం ఏంటి అసలు? ఒక ఆయన నిదానంగా వెళ్తున్నాడు, ఇంకో ఆయన స్పీడ్గా వచ్చి కొట్టాడు, దానికి మనకు సంబంధం ఏంటి? ఇప్పుడు మీరు అడిగిన వాటిల్లో దేనికైనా మీ సొంతమైంది ఒకటన్నుందా? నేను విమర్శించటంలా, ఆధ్యాత్మికత అలాగే తెలుసుకోవాలంటున్నా. ఎవరికో క్యాన్సర్ వస్తే మనకెందుకు? ఏం చేస్తాం? ఇప్పుడు క్యాన్సర్ ఎందుకు వచ్చింది అనేది మనకలా తెలుస్తుంది. ఎందుకని? సొంత భార్య మన పక్కనే పడుకొని ఉంది, సొంత భర్త మన పక్కనే పడుకొని ఉన్నాడు. భర్త ఏం ఆలోచిస్తున్నాడు భార్యకి తెలియదు, భార్య ఏం ఆలోచిస్తుందో భర్తకి తెలియదు. ప్రపంచంలో ఏ సంబంధ బాంధవ్యము లోపల అంతరంగంలో జరుగుతున్న ఆలోచన ఏంటో మనకు తెలియదు. దానిని బట్టి వాళ్ళ పాపపుణ్యములే లెక్కలు ఉంటాయి. మరి మీకెలా తెలుస్తుంది? ఆ విమానం కూలిపోయింది, మొత్తం అందరూ చచ్చిపోయారంటే లోపల వాళ్ళందరూ మంచోళ్ళు చెడ్డోళ్ళు మీకు అసలు ఎలా తెలుస్తుంది? మీ భార్య గురించి తెలుసా? మీ భర్త గురించి తెలుసా? మీ పిల్లల గురించి తెలుసా? మీ తల్లిదండ్రుల గురించి తెలుసా? వాళ్ళ అంతరంగంలో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఒక్క మనిషికైనా తెలుసుదా? ఇప్పుడు భార్య ఏమండి మీరు లేకపోతే నేను చచ్చిపోతాను, మీరే నా జీవితం అందనుకోండి, అది నమ్ముతావు అంతేను. అది లోపల నేను లేపేద్దామని ప్లాన్ చేస్తుంది అనుకోండి, ఇంకొకటి ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుని తమ భర్తలను చంపేసిన భార్యలు ఎంతోమంది ఉన్నారు. అలాగే తమ భార్యలను చంపేసిన భర్తలు ఎంతోమంది ఉన్నారు. బిడ్డలను చంపేసిన తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులను చంపేసిన బిడ్డలు ఉన్నారు. ప్రతి సంబంధ బాంధవ్యము ఇంకొకళ్ళ మీద దురాక్రమణలకు వెళ్ళిన సంఘటనలే ప్రపంచమంతా ఉన్నాయి. కోర్టుల నిండా అయ్యే ఉంటాయి. కోర్టుల్లో లక్షల కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ సంబంధ బాంధవ్యాల మధ్య జరిగే దురాక్రమణలు, మనుషుల మీద చేసుకునేటువంటి దురాక్రమణలు, దాడులు. ఇవి మనకు తెలియదే. మన పక్కన కూర్చున్న కొడుకు మా నాన్న ఎప్పుడు పోతాడా, ఆస్తి అంతా నాకు వస్తుందని ఎదురు చూస్తున్నాడేమో. పైకి మాత్రం అద్భుతమైనటువంటి వ్యక్తిలా శ్రీరామచంద్రుడిలో నటిస్తున్నాడేమో. నా కొడుకు అంత మంచివాడండి, వీడికి ఈ కర్మ ఎందుకు వచ్చిందని ఆ తండ్రి ఏడుస్తూ ఉంటాడు పాపం. ఇప్పుడు ఒక తండ్రి ఎప్పుడు చచ్చిపోతాడా, ఆస్తి వస్తుందని. ఎందుకని అలాంటి వాళ్ళు నాకు తెలుసు, నేను చూశాను, నాకు నిజంగా తెలుసు. మా తల్లిదండ్రులు ఎప్పుడు పోతారో ఆస్తి నాకు వచ్చేస్తుంది. అసలు బతికుండగానే తల్లిని పీక్కు తినేశాడు, తండ్రిని పీక్కు తినేశాడు. తండ్రి చచ్చిపోయాడు, తల్లిని పీక్కు తినేశాడు. ఆఖరికి మెడలో మంగళసూత్రం కూడా తల్లి తీసేసుకున్నాడు సొంత కొడుకు. మంగళసూత్రం బంగారం ఉంటే గొలుసు తీసేసుకున్నాడు. పసుపు తాడు కట్టుకుందాం, పసుపు కొమ్ము కట్టుకొని తిరుగుతుంది.
అలా మళ్ళీ ఆ తల్లిని తీసుకెళ్ళి ఒకళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు, బంధువుల దగ్గర. ఇంకెందుకంటే ఏం చెప్పను, ఇంతకుముందు ఉపన్యాసాల్లో చెప్పాను. ఒక కొడుకు వివాహం అయిపోయింది, తండ్రి లేడు, తల్లి ఒక్కతే ఉంది, వృద్ధాప్యం. తల్లిని దాని ఇంట్లో పెట్టుకు చూసుకోవాలి, అతను బాగా సెటిల్ అయిపోయాడు, డబ్బు ఉంది, భార్యాపిల్లలు ఉన్నారు. కానీ ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్న తల్లిని చూడటం వాళ్ళకి భారంగా ఉంది, అంటే ఇష్టం లేదు మనసుకి. వాళ్ళు జలసగా బతకాలనుకుంటున్నారు. ఆ కొడుకు తల్లిని, అమ్మ మనం అలా గుడికి వెళ్ళొద్దాం, నీకు గుడి చూపిస్తాను రా, తీసుకెళ్తానని కారులో తీసుకెళ్ళి ఒక అనాథాశ్రమాలు, ఈ వృద్ధుల్ని చూసే వృద్ధాశ్రమాల్లో డబ్బులు కట్టాడు. అక్కడ వదిలేసి వాళ్ళ తల్లికి తెలియకుండా తల్లి బట్టలన్నీ సర్ది సూట్ కేసు తీసుకొచ్చి వృద్ధాశ్రమం వాళ్ళకి అప్పచెప్పాడు. ఇవన్నీ వృద్ధాశ్రమంలో ముందు మాట్లాడి వచ్చాడు. ఇది రియల్గా జరిగిన సంఘటన. తల్లిని అక్కడ కూర్చోబెట్టి, అమ్మ నువ్వు ఇక్కడ కూర్చో, ఇప్పుడే వస్తానని అక్కడ వాళ్ళకు పరిచయం చేసి, ఇదంతా గుడి ప్రాంగణమేను, మేము వెళ్ళి వచ్చి తీసుకెళ్తాను ఉండు అన్నాడు. అవి చాలా వృద్ధురాలు పాపం, 65-70 ఏళ్ల వయసు ఆమెకి. అయితే ఆ వృద్ధాశ్రమంలో డబ్బులు కట్టాలి, నెల డబ్బులు కడతానండి అని చెప్పాడు. అక్కడ జాయిన్ చేశాడు. తల్లికి అసలు ఆ విషయం తెలియదు. గుడికి వెళ్దాము, మళ్ళీ వచ్చేద్దామని తీసుకెళ్ళాడు. అక్కడ అప్పచెప్పేశాడు, వచ్చేసాడు. తల్లి పాపం ఈ పెట్టి అక్కడ పెట్టి, పెట్టే ఉంచమ్మా ఇది మంద తీసుకెళ్దామని ఆ పెట్టి పట్టుకొని కూర్చుంది. అక్కడ వృద్ధాశ్రమం వాళ్ళు కాసేపటికి చెప్పారు, ఏమంటే ఇక్కడ మీ అబ్బాయి మిమ్మల్ని జాయిన్ చేసి వెళ్ళాడని. వాళ్ళు అనుకుంటున్నారు ఈవిడికి తెలుసు అనుకుంటున్నారు. వాళ్ళు చెప్పిన మాటలని ఆమెకి ఒక్కసారి మైండ్ చెడిపోయింది. ఎంత చెడిపోయిందంటే అలా కొన్ని సంవత్సరాల పాటు ఆమె, వాళ్ళు బలవంతంగా అన్ని సర్ది చెప్పి లోపలికి తీసుకెళ్లారు. పాపం రాత్రికి ఏదో అలా పడుకుంది. మళ్ళీ పొద్దున్నే లేచి వచ్చేసి సూట్ కేసు పట్టుకొని గుమ్మంలో కూర్చుంటుంది వృద్ధాశ్రమం గేట్లో రెడీ అయిపోయి. మా అబ్బాయి వస్తాడు, ఇంటికి వెళ్ళాలి, గుడికని వచ్చాం మేమని. అదొక్కటే ఫ్రేమ్లో ఉండిపోయింది ఆమె మైండ్లో. మళ్ళీ ఇక్కడ వాళ్ళందరూ బతికినాడే, ఆమెకి ఏదో చేసి అంత తినిపించి, అక్కడ ఉండేవాళ్ళంతా వృద్ధులే. మళ్ళీ ఆమె రూమ్లోకి తీసుకెళ్తారు. మళ్ళీ ఆమె వచ్చి అక్కడ కూర్చుంటుంది. ఎప్పుడు ఎవరు వదిలేసినా వచ్చి అక్కడ గేట్ కాడ కూర్చుంటుంది. లేదు రాత్రి చీకటి అయిందంటే మళ్ళీ పొద్దున్నే పగలొచ్చి అక్కడ కూర్చుంటుంది. ఇలా కొన్ని సంవత్సరాలు గడుస్తున్నాయి అంతే. ఏముంది అందులో పెద్ద విషయం అంటే, ఆవిడ స్టోరీగా మనకి ఇదేం ట్రై కొడుకులా చేశాడని మనకు అనిపించవచ్చు. అలా అన్ని సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. మళ్ళీ ఈ కర్మ ఏంటండి అని నన్ను అడగండి. నేనేమన్నా విధాతనా, నేనేమన్నా సృష్టికర్తనా? నేను మీలాగే విషయాలు తెలుసుకుంటున్న వ్యక్తిని, చదువుకుంటున్న వ్యక్తిని. కానీ మీరు ఒక పరిమిత విషయాలలోనే ఉండిపోతున్నారు, ఎప్పుడు పరిశీలన చేయట్లా, అనంత వ్యాపకంగా విశాలంగా ఆలోచించట్లా. కర్మ సిద్ధాంతం అనేది మొత్తంగా ఆలోచించాలి. ఇప్పుడు మీరు ఏం అడుగుతున్నారు అంటే ఈ ప్రశ్న ప్రకారం ఉద్దేశం ఏంటంటే, అనేక మంది ఊరికినే గాయపడుతున్నారు, ఊరికినే చచ్చిపోతున్నారు, ఎవరో చేసిన తప్పులకు చచ్చిపోతున్నారు. ఇది కూడా అక్కర్లా, మీరు ఇంకా బాగా అడగచ్చు. మీరు అడగాలనుకుంటే, పుట్టుకతోనే కళ్ళు లేకుండా పుడుతున్నారు, కాళ్ళు లేకుండా పుడుతున్నారు, అవయవ లోపాలతో పుడుతున్నారు. మరి వీళ్ళందరూ ఏం పాపాలు చేశారండి, చేసిన కర్మలే వస్తాయి అంటున్నారు కదా మీరు. ఎందుకంటే ప్రశ్న కూడా నేనే చెబితే ఎలా అడగలను. మరి వీళ్ళు పుట్టుకతోనే లోపాలతో పుడుతున్నారు కదా, మరి వీళ్ళు ఏం కర్మలు చేశారు, ఇవన్నీ పూర్వజన్మ కర్మలు అయి ఉండాలి కదా. మీరు దాని గురించి చెప్పరేంటి? మీరు చెప్పే వాటిల్లో ఎక్కడో ఈ వీడియోలో పూర్వజన్మ కర్మలు లేవు అని. అసలు పూర్వజన్మలు లేవు అని నేను ఎప్పుడూ చెప్పలేదు. అసలు పునర్జన్మ సిద్ధాంతాన్ని కొన్ని మతాలే నమ్మవు, కానీ నేను నమ్ముతున్నానని చాలా వాటిలో చెప్పాను. మనం వెళ్ళే విధానం పునర్జన్మ సిద్ధాంతాలను నమ్మేదాంట్లోనే వెళ్తుంది. కానీ మళ్ళీ స్పష్టంగా చెబుతున్నా, నిరూపణ లేని సత్యములను నేను మాట్లాడను అని చెప్పాను. నిరూపణ లేని సత్యములు అంటే పునర్జన్మని మీకు నిరూపించి నేను చూపించలేను. పునర్జన్మ ఖచ్చితంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఎందుకని మనిషికి ఈ జన్మలో మోక్షం రాలేదు, శరీరం శిథిలమైపోయింది, కానీ మనసు అలాగే ఉంది. మనసు సూక్ష్మ శరీరం అంటే ప్రాణశక్తి, ఆకాశతత్వము. కాబట్టి అది ఉన్నా మనకు కనపడదు. సినిమాల్లో చూపించినట్టు అవి ఊహించుకోబాకండి, ఉంది, కనపడదు అంతే. ఇప్పుడు మన శరీరంలో మనం బ్రతికొండగానే మనకు మనసు ఉంది, కానీ మనకు ఆ మనసు కనపడదు. ఇప్పుడు బతికొండగా కనపడుతుందా పోనీ మన మనసు? మనకి చనిపోయినాక కనపడతానికి ఎవరికన్నా కనపడదు, ఉన్నాను అని తెలుస్తుంది. ఇప్పుడు చనిపోయిన మనిషికి అంటే తర్కబద్ధంగా ఆలోచిస్తే ఏం తెలియాలి? అసలు ఇప్పుడు
మనకు మెలకు వచ్చింది, నిద్రపోయాం. నిద్రలో నేను అన్న స్పృహ కూడా మనకు లేదు. అంటే ఏమైంది, మనసు కూడా నిద్రపోయింది, శరీరంతో పాటు మనసు కూడా నిద్రపోయింది. అందుకని నేను అన్న ఎరుక కూడా మనకు లేదు. సృష్టి లేదు, నేనన్న ఎరుక లేదు. ఇది నిద్రాస్థితి. మెలకు అంటే ఏంటి, మనసుకు మెలకు వచ్చింది. శరీరానికి నేను అని తెలియాలంటే, ఈ శరీరం నేను అని తెలియాలంటే, ఈ ప్రపంచాన్ని గుర్తించాలంటే, ఈ సృష్టిని గుర్తించాలంటే మనసు చెప్పాలి. మనసుకు మెలకు వచ్చింది అంటే అన్నీ చెబుతుంది, అన్నీ గుర్తిస్తుంది ఏంటి, మనసు. కాబట్టి మనిషి చనిపోయినప్పుడు చనిపోయాను అని మనిషి అనుకోడు. మనిషి చనిపోయాడని పక్కన వాళ్ళు అనుకుంటున్నారు, చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకని శరీరం కదలట్లేదు. నిద్రలో కూడా మన శరీరం కదలట్లేదు. నిద్రలో కూడా మనకు స్పృహ లేదు, నేనన్న ఎరుక లేదు. కానీ చచ్చిపోయా అంటలేదే, బతికే ఉన్నాం. ఎందుకనంటే ప్రాణం ఊపిరి పీల్చుకుంటూ శరీరం కదులుతుంది, పొట్ట పైకి కిందకి కదులుతుంది, ఊపిరి పీల్చుకుంటుంది. మరణంలో ఏం జరిగింది, ఊపిరి పీల్చట్లేదు అంతే. మరణంలో ఊపిరి పీల్చట్లేదు. ఊపిరి ఎప్పుడైతే పీల్చట్లేదో గుండు కొట్టుకోవడం ఇవన్నీ ఆగిపోయింది. నిద్రలో ఊపిరి పీల్చుకుంటున్నాం, గుండు కొట్టుకోవడం, శరీరం బ్రతికొండడానికి అవసరమైన తగుమాత్ర చర్యలు జరుగుతున్నాయి. నిద్రకి మరణానికి చిన్న తేడా ఇంతే. మరణంలో ఏం జరిగింది అంటే శరీరము పనికి రాకుండా పోయిందంతే. ఒక మాటలో చెప్పాలంటే వృద్ధాప్యం అంటే అది. శరీరం శిథిలం అయిపోయింది, పనికి రాకుండా పోయింది. ఎందుకంటే పైన బాగానే కనపడుతుంది కదండి, అంటే లోపల అవయవాలు ఛిద్రమైపోయినాయి. లోపల అవయవాలలో కొన్ని ముఖ్యమైన అవయవాలన్నీ కలిసి పనిచేస్తే తప్ప శరీరం బ్రతకదు. అలాంటి ముఖ్యమైన అవయవాలలో ఏదో ఒక అవయవం పాడైపోయింది, ఇంకా కంటిన్యూటీ లేదు బతకటానికి. అది శరీరం శిథిలం అవటం అంటే. మీకు పైకి కనపడకపోవచ్చు, లోపల జరుగుతుంది తతంగం అంట. ఇప్పుడు హార్ట్ అటాక్ పైకి కనపడదుగా, హార్ట్లో బ్లాకేజీలు ఉన్నాయి, మూసుకుపోయినాయి అన్నారు. ఎక్కడ మనకు పైకి కనపడిందా, లోపల దాన్ని చూసి చెప్పారు. కిడ్నీలు చెడిపోయింది అన్నారు, మనకు పైకి కనపడిందా? లివర్ చెడిపోయింది అన్నారు, మనకు పైకి కనపడిందా? అసలు ఏ అనారోగ్యమైనా మనకు పైకి కనపడిందా? అది లోపల ఉంది, శరీరము లోపల ఉంది, లోపల జరుగుతుంది. అలా శరీరం శిథిలత్వాన్ని మనం మరణము అంటున్నాం. శరీరము నేనన్న భావనలో జీవిస్తున్నాం కనుక మనం నేను చనిపోయాను అని మనమే భావించేసుకుంటున్నాం, చనిపోతాను అని. కానీ నిజంగా చనిపోయినప్పుడు జరిగేది ఏంటంటే నేను చనిపోయానని ఆ మనిషికి తెలియదు. ఎందుకని, కలలు కంటున్నప్పుడు సూక్ష్మ శరీరంలో మన శరీరం నిద్రపోతున్నా మనసు కలలు కంటున్నప్పుడు, సూక్ష్మ శరీరం అంటే మనసే, మనం నిజంగా కళ్ళన్నీ అనుభవిస్తాం. దుఃఖపడతాం, సుఖపడతాం, బాధపడతాం, అన్నీ ఉంటాయి అందులో. మెలకువలో శరీరంతో ఏం జరుగుద్దో కళల్లో మొత్తం అవన్నీ జరుగుతాయి. లేచినాక అరే ఇది కళ అని అనుకుని మళ్ళీ శరీరంతో కలిసి జీవించుకుంటూ వెళ్ళిపోతాం. సేమ్ కళలో ఎలా ఉందో మరణించినాక ఆ స్థితి మనిషికి ఉంటుంది. మనసు ఉంది అక్కడ, అన్నీ తెలుసు. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు మొత్తం అన్నీ గుర్తున్నాయి, మొత్తం అన్నీ తెలుస్తున్నాయి. ఎందుకని కళ్ళు అన్నీ తెలిసినాయి. ఇంకా శరీరం నిద్రపోతున్నా కూడా కళ్ళ కళ్ళు చూసినాయి, కళ్ళ శబ్దాలు వినపడినాయి, కళ్ళ సమస్తం పంచేంద్రియాల క్రియలన్నీ జరుగుతున్నాయి. మొత్తం శరీరంతో అలాగే. అలా నేను చనిపోయానన్న భావన చనిపోయిన మనిషికి ఉండదు. ఎందుకంటే నేను శరీరం అని చెబుతున్న అసలు మనసు ఏది ఉందో, గుర్తించే మనసు ఏది ఉందో అది బ్రతికే ఉంది. అది ప్రాణశక్తి, దానికి చావు లేదు. అయితే ఆ ప్రాణశక్తి స్వరూపంలో ఉన్న మనసు ఇప్పుడు వెంపర్లాడిపోతూ ఉంటుంది. ఇదేంటి మళ్ళీ నేను పుట్టాలి, నాకు శరీరం కావాలి, నేను బతకాలి, అయ్యో ఇదేంటి నా శరీరం కింద పడిపోయింది, నా శరీరం అందులోకి దూరదామని ట్రై చేస్తుంది. అది దూరటం కుదరదు, ఎందుకని శిథిలం అయిపోయింది, ఇంకా బయటకు వచ్చేసింది ఇది. అప్పుడు ఉన్న మనసు అంటే అక్కడ సృష్టిలో ఉన్న విధానం. ఇప్పుడు మనం తినాలనుకోండి, సృష్టిలో ఉన్న కొన్ని వస్తువులు మనకు తినడానికి పనికి వస్తాయి, వాటిని పనికొచ్చే విధానంగా మలుచుకొని తింటాం. అలాగే స్త్రీ పురుష శారీరక కలయికలో స్త్రీ పురుష అంగములు రెండు మాత్రమే. స్త్రీకున్న ఒక అంగము, పురుషుడికి ఒక అంగము, ఇవి మాత్రమే కలయికలకు పనికి వస్తాయి. మిగిలిన ఏ విధంగానూ కలయిక కుదరదు. తద్వారా మాత్రమే సంతాన ప్రాప్తి కుదురుద్ది, మిగిలిన ఏ విధంగానూ సంతాన ప్రాప్తి కుదరదు. అలా కొన్ని విధానాలు ఉన్నాయి పద్ధతి. కన్ను మాత్రమే చూడగలదు, చెవి మాత్రమే వినగలదు, ముక్కు మాత్రమే వాసన చూడగలదు, నోరు మాత్రమే మాట్లాడగలదు, గొంతు మాత్రమే.
నాలుగు మాత్రమే రుచి తెలుసుకోగలదు, చర్మం మాత్రమే స్పర్శ తెలుసుకోగలదు. అది మార్చి చేయలేం. ఒక ఇంద్రియం ఇంకో ఇంద్రియం పని చేయలేదు. అంటే ఇది ఒక విధానము. ఆ విధానం పేరు విధి. విధి అంటే విధానము, విధి, విధాత అన్నీ నువ్వే, నీలోనే ఉన్నాయి. ఇప్పుడు మనసు బతుకుంది, శరీరం పనికి రాకుండా పోయింది. అందుకే శరీర ఎదుగుదలను గమనించండి. బాలుడుగా పుట్టి ఎదుగుతున్నది శరీరము. అప్పుడు తయారవుతున్నది మనసు. ప్రాణశక్తి తయారయ్యేది లేదు, వచ్చేది లేదు. ప్రాణశక్తి ఎప్పుడు స్థిరంగా ఉంది. దాంట్లో మనసు తయారవుతుంది అంతే. మనసు కూడా తయారైంది, కానీ ప్రాణశక్తి ఎప్పుడు స్థిరంగా ఉంది. బిడ్డ పుట్టినప్పటి నుంచి అలా స్థిరంగానే ఉంది. మరణించినాక కూడా ప్రాణశక్తి స్థిరంగానే ఉంది. అది మరణించింది శరీరం. శరీరం శిథిలమైంది. పెరుగుతూ 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 వృద్ధాప్యం వచ్చి శిథిలమైపోయింది. శిథిలం అటువంటి చెప్పాను, లోపల అవయవాలు పాడైపోయినాయి. జబ్బైనా అంతే, అనారోగ్యమైన అంతే, లోపల వస్తుంది, బయటికి ఏం కనపడదు మనకి. అప్పుడు మనసు బ్రతికే ఉన్నది. బ్రతికి ఉన్న మనసుకి నేను అనే ఎంటిటీ ఉన్నది అసలు మనసుకే. శరీరంతో ఉన్నప్పుడు కూడా మనసు చెప్పకపోతే ఏ పని చేయలేం మనం. నేను ఈ మనిషిని, ఈవిడ నా భార్య, ఇది నా ఇల్లు, ఈయన నా భర్త, వీళ్ళు నా పిల్లలు, ఇది నా నేను చేసే వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఇవి, ఇది నా ఊరు, ఇలా అన్ని మనసు చెబితేనే శరీరం చేయగలుగుతుంది. శరీరము మనసు లేనప్పుడు జడము. కాబట్టి శరీర పరంగా శిథిలమైన కూడా మనసు బ్రతికే ఉన్నది. అదే మనసు ఈ శరీరంలో ఉండి ఏ క్రియలు చేసిందో అదే మనసు. కొత్త మనసేం కాదది. మీరు జన్మ మారితే మళ్ళీ మరు జన్మ పునర్జన్మ అనుకుంటున్నారు, కానీ అది శరీరం. డ్రెస్సు మార్చాం అంతే. ఇప్పుడు మనం వాళ్ళు వేసుకున్న బట్టలన్నీ మురుగు పెట్టేసినాయండి. మురుగు పెట్టేసిన బట్టలన్నీ స్నానం చేసి అన్ని వదిలేసి కొత్త బట్టలు వేసుకున్నాం. ఇవన్నీ మళ్ళీ ఉతుక్కున్నాం. మళ్ళీ రేపు ఉతుక్కున్న బట్టలు వేసుకుంటాం. మురుగు బట్టలు మళ్ళీ తీసేసి ఉతుక్కుంటాం. అలా బట్టలు రోజు మార్చుకుంటాం. అలా పాడైపోయిన శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరాన్ని పాత మనసే తీసుకుంది. ఇందుకు తీసుకున్నది పాత మనసే, కానీ శరీరానికి ఒక విధి విధానము ఉన్నది. మళ్ళీ అది చిన్నప్పటి నుంచి స్త్రీ పురుషుల కలయికతో మళ్ళీ అది రావటం, మళ్ళీ అది పెరగటం. మళ్ళీ ఇక్కడ అనేక ప్రశ్నలు వేయకండి, ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఎలా వచ్చింది ఏంటి అవన్నీ అడగకండి. అది మళ్ళీ ఆ కథ వేరుగా ఉంటుంది. మళ్ళీ ఒక శరీరాన్ని ధరించటం, ధరించినటువంటి శరీరం మనసు పాతదే. మరుజన్మ అనేది ఏం లేదు అక్కడ. మనసు కంటిన్యూటీ. శరీరం మారింది, మనం డ్రెస్ మారినట్టు. ఇప్పుడు ఆ పాత వాసనలు ఏమున్నాయో అవన్నీ ఈ శరీరంతో అనుభవించడానికి వచ్చింది. ఇప్పుడు తను పాతగా తనకున్న వాసనలు ఉన్నాయి, తన గుణాలు, తన స్వభావం, తన కోరికలు, తన ఇష్టాలు, తన అయిష్టాలు, అవన్నీ ఇప్పుడు ఈ శరీరంతో అనుభవిస్తుంది. అయితే సృష్టి అక్కడ ఒక చిన్న గమ్మత్తు చేసింది. వీటిని మనం ఏం చేయలేం. నువ్వు ఏ శరీరములోకి ప్రవేశిస్తావో ఆ శరీరంతో ఎంత తాధ్యాత్మ్యత చెంది కలిసిపోతావు అంటే గతం నీకేం గుర్తుండదు. ఎప్పటికప్పుడు ఇదే నేను అనిపిస్తుంది అంతే నీకు. అందుకని జన్మ లెక్క లింక్ గుర్తుండదు. జన్మ అనేది దేనికి జన్మ? కొత్త శరీరం తీసుకుంటే జన్మ కాదు, పాత మనసే ఉంది అక్కడ. ఇంకా చెబితే ప్రాణశక్తి ఎప్పటికే పాతది. అది పాత కొత్త లేదు అసలు. శాశ్వత ప్రాణశక్తి, అది ఏక ప్రాణశక్తి. అది మొత్తం ప్రాణశక్తి అంతా ఏకత్వం, ఆకాశతత్వం. అందులో ఏర్పడిన మనసు. ఆ మనసు శరీరాన్ని పట్టుకొని అన్ని అనుభవించుకుంటుంది. ఇప్పుడు ఆ శరీరం పనికి రాకుండా పోయింది. అందుకని ఇంకో శరీరాన్ని పట్టుకుందో తెచ్చుకుంది. కానీ అక్కడ నియమావళి ఉంది. శరీరం ఎదుగుదల, బాలుడిగా పుట్టడం. ఇంకో శరీరాన్ని తెచ్చుకుందిగా డైరెక్ట్గా యవనంలోకి అనుభవించేయచ్చుగా అంటే లేదు. అది సృష్టి పద్ధతి, నియమం, విధానం ఉంది. అదే విధి. ఆ విధిని మార్చడం. కాబట్టి ఇంకో శరీరాన్ని తెచ్చుకొని మళ్ళీ ఆ శరీరంలో తాను ఎదుగుతూ ఆ శరీరంతో తాధ్యాత్మ్యత చెంది ఆ విషయాలను గుర్తించుకుంటూ ఇప్పుడు అందులో లీనమైపోయింది. అయితే ఇది ఎక్కడ మనసు? పాత మనసే. పాత మనసే ఇంకో శరీరాన్ని కోరుకుంది. అది శరీరాన్ని కోరుకోపోతే మోక్షం.
ఇప్పుడు పాత మనసు నాకు ఇంకో శరీరం కావాలి అని కోరుకోలేదు అనుకోండి, నేను అనుభవించేశాను ఈ శరీరంతో, చాలు నాకు శరీరాలు వద్దు, నాకు శరీరంతో పని లేదు, నాకు అసలు శరీరమే వద్దు, ఎన్నాళ్ళు బతికి చూశాను, అబ్బో 70, 80, 90 ఏళ్ళు బతికాను, ఇంతే జీవితం, అదే తిండి, అదే తాగటం, అదే పడుకోవటం, అదే లేవటం, అదే శారీరక సుఖాలు, అదే కుటుంబ వ్యవస్థ, అదే పిల్లలు, అబ్బో రోత వచ్చేసింది, అందరితో నాకు ఇసుకొచ్చేసింది, నాతో అందరికి ఇసుకొచ్చేసింది, నేను అందరినీ ఇసిగించాను, అందరూ నన్ను ఇసిగించారు, చాలు ఈ జన్మ, ఇక నాకు ఏం వద్దు అనుకుంటే అది మోక్షం. నువ్వు కావాలనుకుంటేనే మళ్ళీ నీకు శరీరాన్ని తీసుకుంటావు, నీ ఇచ్చేది, నువ్వు వద్దనుకోవటమే మోక్షం. దాన్ని 2 రకాలు చెప్పారు. విదేహ ముక్తి అంటే చనిపోయినాక మళ్ళీ ఇంకా ముక్తిని పొందేస్తారు, మోక్షాన్ని పొందేస్తారు, అంటే శరీరం వద్దనే భావనలో గాఢంగా చనిపోతారు. అది విదేహ ముక్తి. మామూలు ముక్తి అంటే శరీరం ఉండగానే ఇప్పుడు నేను ముక్తిని మోక్షాన్ని పొందేశాను, జీవన్ముక్తులు అంటారు వీళ్ళు. అంటే బతికే ఉన్నారు, ఇప్పుడు శరీరం ఉంది, అయినా కూడా వీళ్ళు జీవన్ముక్త స్థితిలో బతుకుతున్నారు. శరీరం ఉన్న వాళ్ళకి లేనట్టే, కాలకృత్యాలు తీర్చుకుంటారు, దానికి కావలసిన ఆకలికి ఏదైనా సమకూరుస్తారు, ఇంత నిద్రపోతుంది, నిద్రపోయేటప్పుడు నిద్రపోతారు. కానీ ఆ శరీరమును అంటే తమ సొంత శరీరాన్ని కూడా ఒక వస్తువులా భావించుకుంటారు వీళ్ళు. ఎందుకని ప్రాణశక్తి ధరించిన శరీరం అది శిథిలం అయిపోద్ది. నేను ప్రాణశక్తి స్వరూపుడును, స్వరూపురాలను అనేటువంటి భావన వాళ్ళకి వచ్చిన వాళ్ళు జీవన్ముక్తులు. ఇవన్నీ మహాత్ములు పెట్టిన పేర్లు అంతే. ఇప్పుడు మరుజన్మ అంటే ఇంకొక జన్మ అంటే శరీర మార్పే తప్ప మనసు పాతదే, ప్రాణశక్తి పాతదే. ప్రాణశక్తికి అసలు పాత కొత్త అనేది లేదు, కాలం లేదు దానికి, అది సర్వవ్యాపకము. అంటే ఈ విషయాలు ఎందుకు చెబుతున్నానంటే మళ్ళీ ఇందులో మీకు 190 డౌట్లు వస్తాయి. ముందు మహాత్ములు చెప్పిన ఒక తత్వాన్ని అర్థం చేసుకొని దాన్ని మన జీవితానికి అన్వయించుకోండి. ఎక్కడో పడిపోయిన విమానాలకి, ఎక్కడో వార్తల్లో చదివినాటికి, ఎవరికో ప్రమాదాలకి అలా రోజు ఉన్నాయి. ఒక హాస్పిటల్కి వెళ్తే కోట్ల మంది నిత్యం హాస్పిటల్స్లో తిరుగుతున్నారు చూడండి, ప్రపంచవ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్ ఫుల్ బిజీగా ఉంటాయి, గంటల క్యూలో నుంచోవాలి. ఇన్ని రోగాలు ఎందుకు వచ్చినాయని మనం ఎక్కడ చెప్పగలం? అందరూ మంచోళ్ళనే కనబడతారు, కానీ ఒక్కడు కూడా మంచోడు కాదు. మంచోడు కాదండి, చెడు చేస్తున్నారని కాదు, భయపడినోడు ఎవడు, బాధపడినోడు ఎవడు, ఆశపడినోడు ఎవడు, దుఃఖపడినోడు ఎవడు, అత్యాశ లేనివాడు ఎవడు, దురాశ లేనివాడు ఎవడు, అవి చెప్పండి ముందు. ఇవన్నీ లేకుండా నువ్వు సంతృప్తిగా జీవిస్తే నీకే జబ్బు రాదు. అలా ఒక జీవన్ముక్తులు ఉంటారు. మరి జీవన్ముక్తులకు కూడా జబ్బులు వచ్చినాయి కదండి అంటే వస్తాయి. ఎందుకు తెలుసా? శరీరాన్ని అశ్రద్ధ చేస్తారు, మళ్ళీ శరీరాన్ని శ్రద్ధ పెట్టి దాన్ని రక్షించుకోవాలి. కాబట్టి మనం వీటిని తేల్చలేము. శరీరాన్ని అశ్రద్ధ చేసిన జబ్బులు వస్తాయి, శరీరం మీద అతిశ్రద్ధ చూపించిన జబ్బులు వస్తాయి. మానసిక శారీరక వ్యాధులన్నీ అతి వలనైనా వస్తాయి, లేదా దాన్ని పట్టించుకోకపోవటం వలన వస్తాయి. ఇక్కడ విషయాలను అర్థం చేసుకోండి, మీకు అన్వయించుకుంటేనే సత్యం అర్థమవుద్ది. రోడ్డు మీద జరిగే విషయాలన్నిటికీ అదెందుకు ఇదెందుకంటే దానికి ఎవరు ప్రపంచంలో చెప్పలేరు. అసలు కర్మ సిద్ధాంతాన్ని ఒకదాన్ని చెప్పేశారంటే ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవిస్తారు అని. పునర్జన్మ లేదు అని నేను ఎప్పుడు చెప్పట్లా, మళ్ళీ చెబుతున్నా. నేను మనసు పాతదే, దానికి ఇక నాకు ఈ శరీరం వద్దు, నేను శరీరాలు ధరించను, నాకు శరీరంతో పని లేదు. ఎందుకని? పుట్టిన కాడి నుంచి చచ్చే వరకు ఇంతే, పంచేంద్రియాలకు సంబంధించిన విషయాలు తప్ప ఆరోగ్యం లేదు. అవే మళ్ళీ తిని తాగి అనుభవించి ఇసుగు పుట్టేసింది. అదే మనుషులు, అదే గొడవలు, అదే గోడలో 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికాను, ఇంకా ఎన్ని జన్మలు ఎత్తినా ఇంతే కదా, ఎందుకంటే చేయటానికి అసలు ఇక్కడ ఏముంది? ఈ శరీరం నేను కాదు, నేను అనంతమైన ప్రాణశక్తిని అనేటువంటి సత్యాన్ని, తత్వాన్ని తెలుసుకోదలిచాను. ఈ జన్మ నాకు అక్కర్లేదు, నేను ఈ జన్మ వద్దు, నాకు ఈ శరీరం వద్దు అనుకున్నప్పుడు నువ్వు విదేహ ముక్తిని పొందుతావు. నువ్వు పుట్టవళ్ళే కాదు, నువ్వు ఇప్పుడే కావాలని నిన్ను తెలుసుకున్నావు అనుకో జీవన్ముక్తుడు అవుతావు, లేదా జీవన్ముక్తురాలు అవుతావు. స్త్రీలైతే అలా అన్వయించుకోండి అంతే. ఆ ప్రయత్నానికి అన్నీ మాట్లాడుకుంటున్నాం, కానీ ఎక్కడెక్కడో జరిగేది ఎందుకు జరుగుతున్నాయి అంటే అసలు వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు మీకు ఎలా తెలుస్తుంది? అని పక్కన పడుకున్న భార్య ఎవరు అసలు ఆలోచన ఏంటో తెలీదు. మీరు అన్ని న్యూస్ పేపర్లు చదివి అందరూ మంచోళ్ళు అనుకుంటున్నారు. కాదని నేను చెబితే ఇప్పుడు అందరూ చెడ్డోళ్ళు అంటారు, మళ్ళీ దానికి ఆన్సర్ ఉండదు.
ఖచ్చితంగా సృష్టిలో ధర్మ నియమము నడుస్తుంది. ఇంకా మీరు నమ్మినా నమ్మకమైన సత్యం ఇది. మీరు ఒక్కొక్క పాయింట్ అడిగితే నేను ఇందాక మీకు చెప్పాను, అసలు ప్రశ్న వేయడంలో మీరు ఇంకా తెలియగలవాళ్ళు అయితే పుట్టుకతోనే అనేక మంది అనేక అవయవ లోపాలతో అనేక జబ్బులతో పుట్టుకతోనే వ్యాధులతో బాధలతో పుడుతున్నారు కదా. వీళ్ళంతా మరుజన్మలో చేసిన పాపపుణ్యములు అనుభవించడమే కదా. మరి కర్మ సిద్ధాంతం ఇక్కడ ఉంది కదా, ఇది ముందే లిఖించబడి ఉంది కదా అని అడగొచ్చు మీరు. అసలు మీరు ఎక్కడ యాక్సిడెంట్లు అడిగారు సార్. నేను కర్మ సిద్ధాంతం లేదని చెప్పటం లేదు, అది మరుజన్మకు రాదని చెప్పటం లేదు. మరుజన్మతో వచ్చిందని వంక పెట్టేసి ఈ బుద్ధులు ఇవన్నీ నాకు మరుజన్మ నుంచి వచ్చిన కష్టాలు, మరుజన్మని వెనకటి జన్మ నుంచి వచ్చిన ఇబ్బందులు, వెనకటి జన్మ నుంచి వచ్చినవన్నీ వెనక జన్మ మీద పడేసి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు జీవించే బాకండి అని చెప్పడానికి నేను ఎప్పుడు నిరూపణ లేని సత్యములు మాట్లాడను. నేను ఒక చోట పుట్టాను, ఆల్రెడీ మహాత్ములు చెప్పారు, ఇంత కూడా అక్కర్లెస్లో రుణానుబంధు రూపేణ పశుపత్ని సుతాలయాం. మీరు గాని నేను గాని వింటున్న మీరు గాని చెబుతున్న నేను గాని ప్రపంచంలో ఎవరైనా మనుషుల వరకు తీసుకుందాం, మనం ఒక చోట పుట్టాము అంటే అక్కడ మనకి రుణం ఉంది. రుణం అంటే అప్పు, బాకీ. అది మనం వాళ్ళకైనా ఉండొచ్చు, వాళ్ళు మనకైనా ఉండవచ్చు. అసలు మన పుట్టుక అలా జరిగింది. రెండవది, మనం పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు మనకు తారసపడేటువంటి మనుషులు, మన స్నేహితులు కావచ్చు, మన జీవితంలోకి వచ్చే జీవిత భాగస్వామి కావచ్చు, మనకు పుట్టే పిల్లలు కావచ్చు. మనం కన్న తల్లిదండ్రులు ఎలాగ రుణం అని చెప్పాక మనం పుట్టిన ప్రదేశమే మన ఓపెనింగే బాకీ. రుణానుబంధు రూపేణ, రుణము అనేటువంటి అనుబంధము, ఆ బంధమును అనుసరించి జీవితం వచ్చిందని. బాకీ ఎవరెవరుకున్నారు అనేది ఎలా తెలుస్తుంది అంటే చాలా సింపుల్. ఎవరు ఎవరిని ఎక్కువ పీడించుకు తింటున్నారు అది. అంటే ఇప్పుడు సపోజ్ మీ తల్లిదండ్రులు మీకు ఎక్కువ బాకీ ఉన్నారనుకోండి, లేదా తండ్రి తల్లి విడివిడిగా కూడా మీ వెంటపడి మీరు ఎన్ని బాధలు పెడుతున్నా, ఎంత ఇబ్బంది పెడుతున్నా, మీరు ఎంత కష్టపెడుతున్నా, మీ వెంటపడి తిను తాగు అని మీకోసం కొట్టుకు చచ్చిపోతుంటారు. అది సృష్టి చేసిన అద్భుతం. అంటే మహాత్ములు, పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలు, మహాత్ములు చెప్పినటువంటి సత్యం అంటే పరిశీలనలో పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ మహాత్ములు రచించినవే. వాళ్ళు తెలుసుకొని చెప్పినటువంటి సత్యం ఏంటి అంటే, ఎవరైనా సరే ఎంత తెలివిగా నువ్వు ఈ జన్మలో లేకపోతే ఇప్పుడు ఈ రోజులో నువ్వు చేసిన పనిని ఇప్పుడు నీకున్న అధికారంతోనూ, నీకున్నటువంటి శక్తితోనూ, తెలివితోనూ, ప్రజ్ఞతోనూ నువ్వు తప్పించుకునేలా నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది ఇక్కడ. ఇప్పుడు అసలు ప్రతిరోజు నీకు స్వేచ్ఛ ఉంది. ఇష్టం వచ్చినది తినొచ్చు, ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. ఆ స్వేచ్ఛనే నువ్వు వాడుకుంటున్నావు. ఆ స్వేచ్ఛని వాడుకొని నువ్వు ఎంత తప్పించుకున్నా, దుష్కర్మలు చేసి, ఆ స్వేచ్ఛను నీకు ఇచ్చినటువంటి శక్తి ఏది ఉందో, అసలు ఈ స్వేచ్ఛని ఇచ్చిన శక్తి ఒకటి ఉందిగా, సృష్టి శక్తి, విశ్వశక్తి, ప్రకృతి శక్తి. ఆ శక్తి స్వేచ్ఛ కంటే పైన ఉంది. అదే నీకు స్వేచ్ఛనిచ్చింది, నియంత్రణ లేకుండా స్వేచ్ఛనిచ్చింది. అది కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక రూల్ పెట్టింది. ఏంటి అంటే, నువ్వు చేసిన కర్మ నీకే తిరిగి వస్తుందని. నువ్వు ఎంత తెలివిగా చేయి, అది ఎలా తిరిగి వస్తుంది, ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అనేది సృష్టి చేతిలో ఉంది. అది ఎప్పుడు జరుగుద్ది అనేది సృష్టి చేతిలో ఉంది. ఆ కాల నిర్ణయం అయి మనకు తెలియదు. ఇంకా బాగా దాన్ని అభ్యసించగలిగిన వాళ్ళు ఆ కాల నిర్ణయం అయి కూడా చేసుకొని చెప్పొచ్చు, ఇప్పుడు ఈ జరిగినాయి, ఇప్పుడు ఈ జరుగుతాయి అని గమనిస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే మా ఇళ్లలో ఎవరెవరికి ఏం జరిగిందో నేను బోర్డు చూశాను. నా జీవితంలో అసలు నేను చేసిన తప్పులకి నాకేం శిక్షలు పడినాయో బోర్డు చూశాను. కానీ అసలు బేసిక్ పునర్జన్మ అనేటప్పుడు పునర్జన్మ లేదు, మనసుకు లేదు, ప్రాణశక్తికి లేదు. ఇంకో కొత్త శరీరం తీసుకుంది, కొత్త డ్రెస్ మార్చినట్టు, దాన్నే పునర్జన్మ అంటున్నాం. కానీ పునర్జన్మని గురించి ప్రస్తావించే హక్కు మనకు లేదు. ఎందుకు హక్కు లేదంటే, ఇంతకు ముందు జన్మ నీకు గుర్తుండేలా సృష్టి పెట్టలేదు. సృష్టి నీకు ఇంతకు ముందు జన్మ గుర్తుండేలా పెట్టలేదు అంటే నువ్వు దాని గురించి వాగొద్దు, మాట్లాడొద్దు, ఆలోచించొద్దు, బుర్ర చింపుకోవద్దు, పాడు చేసుకోవద్దు. ఇప్పుడు నీకు ఏది గుర్తుండేలా పెట్టానో అది అలాగే జీవించమని కదా అర్థం. చాలా సింపుల్ కదా అది. ఇప్పుడు ఏది గుర్తుందో అది మాట్లాడుకుందాం, ఇప్పుడు ఏం చేయగలమో అది మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం మన చేతిలో ఏముంది, ఏం చేయగలమో అది మాట్లాడుకుందాం.
ఇప్పుడు మనకు తెలిసింది మాట్లాడుకుందాం, తెలియదాన్ని ఎలా నిరూపిస్తాం? పునర్జన్మ ఉన్నదని నేను కూడా ఒప్పుకుంటున్నా. ఎందుకని? మోక్షం వచ్చే వరకు జన్మలు నడుస్తూ ఉండాల్సిందే. మోక్షం అంటే జన్మ పరంపర ఆగిపోతాం, జన్మరాహిత్యం. కాబట్టి పునర్జన్మలు ఉండాలి ఖచ్చితంగా. ఉంటేనే మోక్షం వచ్చే వరకు మనిషి అనేక జన్మలు ఎత్తుతూ ఉంటేనే, మోక్షం వచ్చినాక జన్మలు ఆగిపోతాయి. అంటే ఏంటి మోక్షం అంటే? నేను శక్తిని తెలుసుకున్నాక శక్తిలో కలిసిపోతాడు, అంతే సింపుల్. అప్పటి వరకు జన్మలు ఎత్తు ఉండాల్సిందే. కానీ సృష్టి ఒక నియమాన్ని పెట్టింది, ఆ నియమాన్ని మనం గౌరవించాలిగా. ఏంటా నియమం? గతంలో నువ్వెవరో నీకు నేను చెప్పను, గత జన్మ నీది నేను చెప్పను, నువ్వు మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా పుట్టావు అంతే. నువ్వు ఇప్పుడు ఫ్రెష్గా పుట్టిన జీవితం మాత్రమే నీకు గుర్తుంటుంది. అలా గుర్తుండేలా ఈ శరీరంతో ఇప్పుడు ఈ తల్లిదండ్రుల నుంచి మళ్ళీ నీ జీవితం మొదలు. నువ్వు ఇక్కడి నుంచి ఇదే జీవించాలి, ఇదే నీ కర్మఫలాలు. ఇక్కడి నుంచి వెళ్ళు. నిన్ను ఒక ప్లేస్లో దింపాను, అక్కడి నుంచి నీ కర్మఫలాలు స్టార్ట్ అయినాయి. నిన్ను ఒక శరీరంతో దింపాను, అక్కడి నుంచి నీ కర్మఫలాలు స్టార్ట్ అయినాయి. అంటే మనకు ఏ తల్లిదండ్రులని దగ్గర పుడుతున్నామో ఆ తల్లిదండ్రుల జీన్సే మన కర్మఫలం. ఆ తండ్రి కొన్న జబ్బులు, ఆ తల్లి కొన్న జబ్బులు, వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులు, వాళ్ళకున్న అనారోగ్య పరిస్థితులు, వాళ్ళకున్న మానసిక పరిస్థితులు, ఇవన్నీ జీన్స్గా మనకు వస్తాయి. అక్కడి నుంచి మన కర్మఫలం స్టార్ట్ అయింది. ఇది దేని వలన స్టార్ట్ అయింది అంటే పునర్జన్మ. ఇంతకుముందు గత జన్మ. గత జన్మలో నేను ఈ శరీరంతో చేసినటువంటి అనేక పనుల ఫలితములు అప్పుడు అనుభవించగా నా బుద్ధులు, నా గుణాలు, నా స్వభావాలతో ఏర్పడిన నా మనసు అలాగే ఉంది. చాలా జాగ్రత్తగానే, నా మనసు అలాగే ఉంది. అప్పుడు అనుభవించేశాను, ఇంకా మనసు అలాగే ఉంది. ఒకవేళ అనుభవించవలసిన కర్మలు బ్యాలెన్స్ ఉన్నా, లేదా నా మానసిక బుద్ధులు గుణాలను బట్టి మనసు అలాగే ఉంది, మనసులోనే బుద్ధులు గుణాలు స్వభావం ఉండే. చనిపోయింది కేవలం పనికిరాని వస్తువైన శరీరం, కానీ గుణాలు బుద్ధులు స్వభావము అంతా ఎక్కడుంది? మనసులో ఉంది. నిద్రపోతున్నప్పుడు మరి మన గుణాలు బుద్ధులు వ్యక్తీకరించవు కదా, మనసు నిద్రపోయింది. ఎంతటి దుర్మార్గుడైనా ఎంతటి మంచివాడైనా మనసులో ఉంది. అదంతా దుర్మార్గత్వం ఎక్కడుందని మనసులో ఉంది, శరీరంలో కాదు. చచ్చిపోయింది శరీరం, మనసు బతికే ఉంది. కాబట్టి నేను ఆ జన్మలో ఏర్పరచుకున్నటువంటి నా దుర్బుద్ధుల స్వభావం మీద ఉంది, అదంతా నాలో ఉంది అంతర్లీనంగా. కాబట్టి ఇటువంటి దుర్బుద్ధులు ఉన్నవాడు, ఇటువంటి మంచి బుద్ధులు ఉన్నవాడు, లేదా ఇటువంటి చెడ్డ బుద్ధుల మంచి బుద్ధుల కాంబినేషన్ వాళ్ళు, ఇటువంటి స్వభావం ఉన్నవాళ్ళు ఏ తల్లిదండ్రులకు పుడితే, అందుకే కోటాను కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో ఏ తల్లిదండ్రులకు నువ్వు పుడితే నీ మనసు కరెక్ట్గా ఆ గుణాలు, ఆ స్వభావాలను స్వీకరించుకుంటూ ఎదుగుదల సాగుతుందో అక్కడ బేస్లో పుడతావు నువ్వు. వెళ్ళి అది ఆ తల్లిదండ్రులకు పుడతావు నువ్వు. ఆ తల్లిదండ్రుల ఎంపిక కూడా నీదే, సృష్టిది కాదు. ఎందుకో తెలుసా? నీకు సృష్టి ఇచ్చిన ఎంపికలో సృష్టి అన్ని ఛాయిస్లు ఇస్తుంది ఎప్పుడు నీకు. బుద్ధి కర్మానుసరిణే అంటే అది. ఇప్పుడు నాకు రుచికి నచ్చింది తినడం ఎందుకు? ఆరోగ్యానికి నచ్చింది తినొచ్చుగా. తిన్నాక అలా బద్ధకంగా పడుకోవడం ఎందుకు? కాసేపు వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చుగా రోజులు ఏదో ఒక టైంలో. అందరూ చేస్తున్నారుగా, చాలామంది ఆరోగ్యాన్ని చేసుకుంటున్నారుగా. మరి కొంతమంది ఎందుకు చేయరు, కొంతమంది ఎందుకు చేస్తారు, కొంతమంది మంచిగా ఎందుకు ఉంటారు, కొంతమంది చెడ్డగా ఎందుకు ఉంటారు. స్వేచ్ఛ ఉంది. రూల్ అయితే అందరూ ఒకలానే ఉండేవాళ్ళు, రూల్ కాదు, స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛలో నువ్వేం చేసుకుంటావు నీ ఇష్టం. అలాగే నీకున్న స్వేచ్ఛ మానసికంగా కూడా పోదు. మానసికంగా కూడా నీకు ఆ స్వేచ్ఛ అలాగే ఉంది, శరీరాన్ని వదిలేసినాయి. అప్పుడు నీ ఎంపిక నువ్వే చేసుకుంటావు ఎవరికి పుట్టాలో. ఆ ఎంపికలో ఎక్కడ అవకాశం ఉంది, ఏమేమి ఎంపిక అంటే నేను వెళ్ళిపోయి డైరెక్ట్గా అంబానీ గారి ఇంట్లో పుడతానంటే కుదరదు. స్వేచ్ఛలో ఎంపికలు. ఇప్పుడు మనం తినటానికి భూభాగం మీద మొక్కలు కోటాను కోట్ల రకాలు ఉన్నాయి. అందులో కొన్ని మొక్కలకు సంబంధించిన కొన్ని ఆహార పదార్థాలు మాత్రమే మనకు పనికొస్తాయి. అంటే భూమి మీద ఉన్న దాంట్లో 0.1% కూడా మనకు తినడానికి పనికిరావు. మిగిలిన తినకూడదు మనం. ఈ తినగలిగినట్లు స్వేచ్ఛ ఉంది. అలాగే ఆ మనసుకి ఒక విధానం ఉంది, ఒక పద్ధతి ఉంది, అందులో స్వేచ్ఛ ఉంది. ఆ ప్రకారం నువ్వు పుట్టడానికి అవకాశం ఉన్న దాంట్లోకి వెళ్తావు. మరి మిగిలిన అడక్కు ఇదేంటండి ఈ ప్రాసెస్? నేను మళ్ళీ చెప్పాను, నాకు మొత్తం తెలుసు, అవన్నీ పుస్తకాల రూపంలో ఉన్నాయి, చదువుకున్నాను.
తెలుసంటే నేను చూసి వచ్చానని కాదు, వీటన్నిటికీ చెప్పొచ్చు. తర్వాత ఆత్మ ప్రయాణం ఏంటి, అది ఎలా వస్తుంది, గర్భోపనిషత్తు ఉంది, మొత్తం గర్భంలోకి పిండం ఎలా వెళ్తుంది, ఎన్ని దశలు, అవన్నీ ఉన్నాయి. మీరు గరుడ పురాణంలోకి వెళ్తే ఆత్మకి ఎన్ని రకాల దశలకు వెళ్తుందో ఉంటుంది, ఇవన్నీ పుస్తకాలు బోర్డు ఉన్నాయి. అది కాదు కదా ఇప్పుడు తెలియని దాని గురించి ఎందుకు? సృష్టి చేసినటువంటి అద్భుతంలో దాని నియమాన్ని మనం పాటిద్దామంటున్నా. అలా పాత మనసుతో మనం కొత్త శరీరం తీసుకుంటాం. ఆ కొత్త శరీరం ఏ తల్లిదండ్రుల దగ్గర మనం పుట్టామో ఆ తల్లిదండ్రుల ఆరోగ్య అనారోగ్యాల నుంచి ఆ ప్రదేశము, ఆ ఊరు, ఆ ఇల్లు, అదే మన కర్మ. రుణానుబంధం అంటే అది అక్కడ మొదలైంది బండి. లేదని ఎవరు చెప్పారు? లేదని నేను ఎప్పుడు చెప్పట్లా, కానీ నేను ఇప్పుడే చెబుతాను, ఈ జన్మే చెబుతాను. ఎందుకని అంటే అసలు గత జన్మ నాకు గుర్తుండేలా సృష్టి పెట్టనప్పుడు ఆలోచించొద్దనేగా చెప్పింది. సృష్టి ఏం చెబుతుంది? నువ్వు వెనకటి జన్మ ఆలోచించుకో, ఇప్పుడు ఈ శరీరంతో, ఈ ప్రదేశంలో, ఈ మనుషులతో, ఇక్కడ ఉన్న వనరులతో నువ్వు ఇక్కడి నుంచి జీవితం ఎలా గడుపుతావో చూడంతే. అదే నీ చేతిలో ఉంది. ఇప్పుడు ఇంకా నీ చేతిలో ఏం లేదు. దాని ప్రకారం నీ జీవితం సాగుద్ది. అవును, ఇప్పుడు నుంచి మంచిగా బతకడం నేర్చుకో. ఛాయిస్ ఉంది నీకు, ఎప్పుడు ఛాన్స్ ఉంది. నువ్వు ఫిక్స్డ్ కాదు. ఈ జన్మలో మంచిగా బతుకు. పుట్టుకతోనే కాళ్ళు లేకుండా పుట్టావు, పుట్టుకతోనే కన్ను లేకుండా పుట్టావు, పుట్టుకతోనే అవయవ లోపాలతో పుట్టావు. నువ్వు అలా పుట్టడానికి అనువైన తల్లిదండ్రులను నిన్ను ఎత్తుక్కొని నువ్వే వచ్చావు. బుద్ధి కర్మానుసరినే. అలాంటి తల్లిదండ్రులను ఎవరిని ఎత్తుక్కుంటారండి? మంచి తల్లిదండ్రులను ఎత్తుక్కుంటారు. కానీ అంటే నాయన నీ బుద్ధి అలా పనిచేస్తుంది. ఇప్పుడు ఒకడు వెళ్ళి మందు కొడుతున్నాడు, మందు కొడితే లివర్ చెడిపోద్దని తెలుసు, సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుందని తెలుసు, వ్యభిచారాలు చేయకూడదు, చేస్తే హెచ్ఐవి లాంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చి చచ్చిపోతామని తెలుసు, అనేక పనులు చేయకూడదు, క్యాన్సర్లో జబ్బులు బోళ్ళు వస్తాయని తెలుసు, దొంగతనాలు చేయకూడదని తెలుసు, పోలీసులు పట్టుకొని చితకూడతారని తెలుసు, మానభంగాలు, మర్డర్లో హత్యలు చేయకూడదని తెలుసు, యావజ్జీవ శిక్షలు చేస్తారని తెలుసు, దొరికితే చితకొడేస్తారని తెలుసు. ఎవడాగాడు? ఎందుకు ఆగట్లేదు? బుద్ధి కర్మానుసరినే. అలాగే నీకున్నటువంటి స్వేచ్ఛలో, నీకున్నటువంటి ఆనాటికి ఉన్నటువంటి నీచాతి నీచమైన మనసు కానీ లేదా అతి మంచి మనసు కానీ సెలెక్ట్ చేసుకుంటుంది. అంతే. నాకు ఒక కాలు లేకపోయినా పర్వాలేదు, నాకు ఒక కన్ను లేకపోయినా పర్వాలేదు, ఏం పర్వాలేదు, నేను డబ్బులన్నీ ఇంట్లో పుట్టాలనుకున్నాం అనుకో, దాన్ని ఎవడేం చేస్తాడు? ఎందుకని ఇప్పుడు డబ్బుల కోసం రక్తాలు అమ్ముకుంటున్న వాళ్ళు ఉన్నారు, కిడ్నీలు అమ్ముకుంటున్న వాళ్ళు ఉన్నారు. వ్యభిచార వృత్తి మొత్తం డబ్బు మీదే నడుస్తుంది. వాళ్ళని నేను తప్పు పట్టట్లే, నేను విషయం చెబుతున్నా. వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ డబ్బుల కోసమేగా. కాబట్టి నీ మనో ఎంపిక అప్పుడు ఎంత నీచంగా ఉంటుంది, ఎంత మంచిగా ఉంటుంది అనేది నీకే. అన్ని రకాల దారుణాలు ఉంటాయి మనుషులు. కానీ సృష్టి వెనక జన్మ గురించి తెలిసేలా పెట్టలేదు. అందుకని నేను దాని గురించి ఎక్కువ మాట్లాడిన. మరు జన్మలు లేవని నేను ఎప్పుడు చెప్పలేదు. అసలు ఈ ఒక్క శీర్షికలో మీకు అది దొరకకుండా ఇప్పుడు ఈ శీర్షికి సంబంధించిన విషయాలు నేను మాట్లాడి ఉండొచ్చు. నేను భవిష్యత్తులో కూడా మళ్ళీ నేను ఎప్పుడు ఒకటి చెబుతున్నా, ఇప్పుడు మనం చేయగలిగిందే మాట్లాడతా. ఇప్పుడు ఎక్కడో విమానం కూలిపోయింది, నాకేంటి బాధ? ఎక్కడో రైలు పడిపోయింది, నేనేం చేయను? నేనేమన్నా సృష్టికర్తనా? ఏమంటే మరి ఎందుకంటే బస్సులో వాళ్ళందరూ కాలిపోవాల్సిన వాళ్ళందరూ బస్సు ఎక్కారు. మీరు కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలి అంటే మీరు రివర్స్లో ఆలోచించాలి. కాలిపోవాల్సిన వాళ్ళందరూ బస్సు ఎక్కారు. ఇప్పుడు ఆ బస్సులో ఆ 30 మంది ఎందుకున్నారండి? 850 కోట్ల మంది ఉన్న ప్రపంచంలో ఆ బస్సులో ఆ 30-40 మంది ఎందుకు ఎక్కారు? మిగిలిన వాళ్ళు ఎందుకు ఎక్కలేదు? దీనికి ఆన్సర్ ఉందా? అంటే ఇది వితండవాదము అంటాం దీన్ని. మీరు విషయాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే కర్మ సిద్ధాంతం అనేది మొత్తం సృష్టిపరంగా ఆలోచించండి, విశాలంగా ఆలోచించండి. అక్కడ దానికి ఆధారం మీకు ఎవరు నిరూపించలేరు. ఎవరు చేసిన కర్మ వాళ్ళకి వచ్చిందంటే. ఒక అతను నిదానంగా వెళ్తుంటే ఇంకో అతను స్పీడ్గా వచ్చి కొట్టి యాక్సిడెంట్ చేసేసాడు అంటే, ఇప్పుడు ఈ నిదానంగా వెళ్తున్న వ్యక్తి నిదానంగా వెళ్తూ ఉండొచ్చు, కానీ నిదానంగా ఎన్ని క్రూర కర్మలు చేశాడో మనకేం తెలుసు? ఇప్పుడు భార్యని ఇంటికాడి చెతకొట్టేసి, భార్య పిల్లల్ని చెతకొట్టేసి, తాగి రాత్రంతా గొడవ చేసి గోలు చేసేసి, ఇప్పుడు పొద్దున్నే లేసి అవన్నీ ఆలోచించుకుంటా నిదానంగా వెళ్తున్నాడేమో. నిదానంగా వెళ్తున్నాడు కాబట్టి మంచోడేనా? అలా ఏదో ఆలోచించుకుంటా నిదానంగా వెళ్తున్నాడు.
వీడు రాత్రి చేసిన దానికి ఆ ఇంట్లో భార్య పిల్లలు పడ్డదానికి ఆ ఉసురు తగిలింది, స్పీడ్గా ఒకటి వచ్చి కొట్టేశాడు అంతే. కర్మ సిద్ధాంతం ఇప్పుడు ఇన్ని కొట్టాలి, భార్య తిరిగి కొట్టలేదు, పిల్లలు తిరిగి కొట్టలేరు, భార్య పిల్లలు తిరిగి కొడితే వీడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, మళ్ళీ వీడు వాళ్ళని పోషించాలో సంపాదించాలో ఏదో రిలేషన్ ఉంది అక్కడ, వీడి మీద ఆధారపడి ఉన్నారు, లేకపోతే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు, కానీ బాధలు ఎందుకు పడతారు? కాబట్టి ఇప్పుడు కర్మ ఏం చేసింది, వాళ్ళు వదలలేకపోతున్నారు కనుక వీడు చేసిన కర్మ వీడు అనుభవించాలి అంటే ఎదురు నుంచి ఇంకోటి వచ్చి కొట్టేసి వీడి కాలో చెయ్యో నడుము ఎరక్కు కొట్టేసి పడుకోబెట్టాలి. ఇప్పుడు ఇది మీకు తెలియదుగా, మీరు రోడ్డు మీద నడుము ఎరిగిపోతుంది చూస్తున్నారు, కానీ ఆ రోజు ఇంట్లో తాగే భార్య పిల్లల్ని బాధ పెడుతుంది మీరు చూడలేదుగా. అలా వీళ్ళుగా అయితే స్త్రీలు పురుషులు భర్త పిల్లల్ని బాధ పెట్టచ్చు. ఏమన్నా వాళ్ళే వాళ్ళు బాత్రూంలో కాలు జారి పడిపోయి నడుము ఎరక్కు కొట్టేసుకుంటారు, బోల్డ్ మంది ఉన్నారంట. అంటే అంత పెయిన్ నీకు సృష్టి ఎందుకు ఇచ్చింది, ఇది మీరు ఆలోచించాల్సిందే. అంతే తప్ప ఇక్కడ అన్యాయాలన్నీ చెప్పేసి ఆ అన్యాయాలకు కారణం ఏంటంటే మనుషుల వైపు నుంచి అడగబాకండి. సృష్టి ఎప్పుడు అధర్మం చేయదు, మనిషిని బతికించాలని సృష్టి అనుకుంది కనుకునే వాయువు ఉంది. ఆక్సిజన్ లేక చచ్చూరుకుంటాం, ఆహార పదార్థాలే చచ్చూరుకుంటాం, సూర్యుడు లేకపోతే చచ్చూరుకుంటాం, భూమి లేకపోతే ఉండటమే కుదరదు, ఆకాశం లేకపోతే తిరగటమే కుదరదు, ఉండటం కుదరదు. పంచభూతాలన్నీ మనకు అనుకూలంగా పనిచేస్తున్నాయి. మనం బ్రతకడానికి, మనం బతికించడానికి సృష్టి ఎన్ని రకాలుగా ఎన్ని సమకూర్చి పెట్టిందో చూడండి. అసలు ఎన్ని వస్తువులు తయారు చేసుకుంటున్నాం, ఎంత విజ్ఞానం. విశాల సృష్టిగా ఆలోచించండి, విశాల సృష్టిగా ఆలోచిస్తే అన్ని అర్థమవుతాయి. మీరు పరిమితంగా ఒక విషయం ఇది ఎందుకు జరిగిందండి ఈ చిలక జోస్యాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఇంకో దారి లేదు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, గురువులు మహాత్ములు బోర్డులు పెట్టుకొని ఉంటారు, వీళ్ళంతా మోసపూరితమైన వాళ్ళు. వాళ్ళు చెబుతారు, అన్నింటికి అన్నీ చెబుతారు, తాళ్ళు తాయెత్తులు రంగురాళ్ళు ఉంగరాలు అమ్మటం మొదలెడతారు. కాదు, కర్మ సిద్ధాంతం అన్నప్పుడు ఒకటే సూత్రం, తెలుసా తెలీదా అని కాదు. ఒక చెడు ఒక మనిషి అనుభవిస్తున్నాడు అంటే ఖచ్చితంగా అది అనుభవించవలసినటువంటి కర్మని గతంలో వాళ్ళు చేస్తున్నారని, స్త్రీలైన పురుషులైన. రుణానుబంధ రూపేణ అని చెప్పినప్పుడు ఫస్టే చెప్పాను మీకు, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాం అంటే అసలు మనం ఎక్కడ పుడుతున్నామో, ఎవరికి పుడుతున్నామో అక్కడ బాకీ ఉంది. బాకీ అంటే అర్థం ఏంటి, వెనకటి జన్మ. బాకీ అంటేనే వెనక జన్మ అని, వెనక జన్మ లేదని ఎవరన్నారు? కానీ వెనక జన్మ గురించి చెప్పను. ఎందుకు చెప్పనంటే వెనక జన్మ గుర్తుకుండేలా, వెనక జన్మ గురించి మాట్లాడుకునేలా, మరుజన్మ గురించి మాట్లాడుకునేలా, మరుజన్మ గుర్తుండేలా, మళ్ళీ నేను పుట్టబోతానని నాకు తెలిసేలా, లేదా మళ్ళీ నేను ఫలానా చోట నుంచి వచ్చి ఇక్కడ పుట్టానని నాకు తెలిసేలా సృష్టి ఏర్పాటు చేయలేదు. తెలియని దాని గురించి వాక్కున్న ఉపయోగం ఉందనుకొని వెళ్ళిపోతాం బెటర్. ఇప్పుడు తెలియని దాని గురించి ఎంత చెప్పుకుంటాం అంటున్నా. తెలియదు కాబట్టి అవన్నీ ముందే లిఖించబడి ఉన్నాయంటే కాదు, మళ్ళీ చెబుతున్నా, కానే కాదు. ఎందుకనంటే నీ బేస్ పాయింట్ నువ్వు ఎక్కడ పడతావు అనేదే ముందు నిర్ణయించబడింది. ముందు నిర్ణయించబడిందే నీ తల్లిదండ్రులు, నువ్వు పుట్టే స్థానం, నువ్వు తీసుకున్న శరీరం. నువ్వు పుట్టుకతోనే అవయవలోపంతో పుట్టావు అనుకో, నీకు ఒక కాలు లేకుండా, అంటే అంత నువ్వేదో అనుభవించాలి కాబట్టి ఒక కాలు లేకుండా పుట్టేసావు, కన్ను లేకుండా పుట్టేసావు, చెవి లేకుండా పుట్టేసావు, చెవిటి మోగగా పుట్టేసావు. అంటే వీళ్ళందరినీ నేను తప్పు పట్టట్లా, మీరు దయచేసి నాతో ఇలాంటివి చెప్పించకండి. వాళ్ళందరి మీద మనం సానుభూతి కలిగి ఉండాలి, ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి. అటువంటి లోపాలు ఉన్న వాళ్ళకి మనం సహకరించాలి. కానీ కర్మ సిద్ధాంతం చెప్పదలిచినప్పుడు పునాదిలోనే, బేస్లోనే అది మొదలైపోయింది, ఇంకా లిఖించబడి ఉండటం లేదు. లిఖించబడి ఉండేదంటే ఇప్పుడు నువ్వు చేసేదాన్ని బట్టి ఉంది. ఇప్పుడు నువ్వు చేసేది దేన్ని బట్టి ఉంది? పాత మనసే కదా నీది. పసిబిడ్డగా ఉన్నప్పుడు నువ్వు ఏ తల్లిదండ్రుల నుంచి జీన్స్ని తెచ్చుకున్నావో ఆ జీన్స్ నుంచి కదా వ్యక్తీకరించుకుంటూ వెళ్తావు నువ్వు. అది నీ ఎంపికే కదా. ఆ పాత మనసు ఆ తల్లిదండ్రులు అనుకుంది, ఆ తల్లిదండ్రుల జీన్స్ నుంచి నీకు మళ్ళీ కొత్త మనసు తయారైంది. అందుకే పాత మనసు యొక్క ఇన్ఫ్లుయెన్స్, అంటే నువ్వు ఇంతకుముందు ఎవరికి పుట్టావు, ఎక్కడ పుట్టావు, ఎలా పెరిగావు అది తెలియకుండా ఈ జన్మ పెట్టింది. కానీ పునాది మొత్తం పాతదే. ఆ పాతదాని ప్రకారం పునాదిగా ఆ తల్లిదండ్రులకు పుట్టేసావు, ఆ బుద్ధులతో ఆలోచిస్తావు, ఆ జీన్స్ ఆ బుద్ధులే వస్తాయి, ఆ గుణాలే వస్తాయి, ఆ స్వభావం వస్తుంది. వాళ్ళ పెంపకంలో వాళ్ళు చెప్పినట్టు పెరుగుతావు. ఇక చుట్టూ ఉన్నటువంటి దాని నుంచి ఏం గ్రహించుకుంటావు, ఎటువంటి మనసు తయారు చేసుకుంటావు, చెడ్డ మనసా మంచి మనసా, మళ్ళీ అంత స్వేచ్ఛ నీకు ఉంది చింతనం నుంచి. బేస్ పునాది తల్లిదండ్రుల జీన్స్.
మళ్ళీ బేస్ పునాది నువ్వు పుట్టిన శరీరం, నీకు పుట్టుకతో ఉన్నటువంటి శారీరక మనోబలాలు, ఆ పుట్టుకతో నీకున్న ఆరోగ్య అనారోగ్యాలు, అవన్నీ నీకు వెనక జన్మ కర్మలే. అందుకే అక్కడ పుట్టావు, అందుకే అటువంటి శరీరంతో పుట్టావు, అటువంటి అనారోగ్యాలతో పుట్టావు, అటువంటి బాధలతో పుట్టావు, అటువంటి సుఖాలతో పుట్టావు, అటువంటి కష్టాలతో పుట్టావు, అటువంటి సౌకర్యాలతో పుట్టావు, అటువంటి సౌకర్యాలు లేని చోట పుట్టావు. ఆ పుట్టిన దగ్గర నుంచి ఇంక నీకు ఊహ తెలుస్తూ నువ్వు నేర్చుకొని పెంచుకునేదంతా నీ స్వతంత్రత. అంటే నీ స్వతంత్రత ఎప్పుడు తెలుస్తుందో నీకు అక్కడి నుంచి అంతా నీ స్వతంత్రతే. దాన్ని బట్టి కర్మఫలాలు. అలా ఒకవేళ స్వతంత్రత లేదు, నువ్వు ఇప్పుడు చేసేదాన్ని బట్టి నీ కర్మఫలాలు కాదు అనుకోండి, ఒకవేళ అనుకుందాం కాదు అనుకుందాం, అప్పుడు నువ్వు ఒక బొమ్మలా అవుతావు, నీకు స్వేచ్ఛ లేదు. ఇప్పుడు కూడా నువ్వు మళ్ళీ ఇంక చేసేది ఏం లేదు, ఆల్రెడీ ఫిక్స్డ్ అన్ని ఇలా జరగాలని. ఇంకెందుకు మనం ఆధ్యాత్మికం చెప్పుకోవటం ఎందుకు, ఆత్మజ్ఞానం చదువు చెప్పుకోవటం ఎందుకు, మనం మోక్షం పొందుదామని ప్రయత్నించటం ఎందుకు, మంచోళం అవుదామని ప్రయత్నించటం ఎందుకు, ఇవన్నీ ఎందుకు, వేస్ట్ కదా. ఏం జరగాలో జరుగుద్ది, దాని ప్రకారం కూర్చుందాం అంతే. మనం కూడా ఏమి చేయకుండా కూర్చుందాం. వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఎందుకు, ఈ సంపాదనలు ఎందుకు, ఈ ప్రయత్నించటాలు ఎందుకు, అసలు ఇంతమంది ప్రపంచంలో ఇన్ని పనులు చేయటాలు ఎందుకు, మానేద్దాం అన్ని. ఎందుకని విధి నడుపుద్ది కాబట్టి మొత్తాన్ని. ఆలోచించి చూడండి ఒకసారి, మానేద్దామని ఆలోచించండి ఒకసారి. ఇక్కడ ఒక పద్ధతి ఉంది, మనుషుల్ని మర్చిపోండి, విడివిడిగా మర్చిపోండి. కాలు జారి పడ్డారు, వాళ్ళు చాలా మంచోళ్ళు, చాలా మంది కాలు జారి పడ్డారు కానీ ఎవరికి నడుము ఎరగలేదు, వీళ్ళకే ఎందుకు ఇరిగింది, ఇలా కాదు ఆలోచించాల్సిందే. కర్మ సిద్ధాంతము అంటే ఒకటే, నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. అసలు ఈ జన్మకి బేస్ ఏంటి అంటే, నేను పుట్టడానికి ఈ తల్లిదండ్రులకి ఎందుకు పుట్టాను, ఈ ప్రదేశంలోనే ఎందుకు పుట్టాను, ఎటువంటి శరీరంతోనే ఎందుకు పుట్టాను అంటే, ఎటువంటి శరీరం అంటే ఈ రంగు, ఈ శరీర ఆరోగ్యం, ఈ మానసిక స్థితిగతులు, ఈ శరీరపు ఎత్తు పొడుగు లావు, ఇవన్నీ కూడా నేను పుట్టిన వాళ్ళని బట్టి డిజైన్ అయ్యి ఉంటాయి కదా. నాకు ఆరోగ్య అనారోగ్యాలు కూడా అందులో ఇమిడిపోయి ఉన్నాయి, ఎదుగుదల ఎన్ని బయటకు వస్తాయి నా ప్రవర్తన బట్టి అని. అది గత జన్మ యొక్క కర్మఫలములు నిన్ను అక్కడ పుట్టించినాయి అంతే. ఆ తల్లిదండ్రులకి ఆ శరీరంతో అలా పుట్టడమే నీ బేస్. అక్కడి నుంచి ఇంక నువ్వు ఎలా జీవిస్తావు అంటే నిన్ను మార్చుకోవచ్చు కనుకనే శీర్షికలు చెప్పుకుంటున్నావు. నన్ను నేను మార్చుకోలేను, అది అంతా విధిలిఖితం అలాగే జరిగిపోద్ది. అందుకే రోడ్డు మీద వెళ్తున్నాడే లారీ కొట్టి చచ్చిపోయాడు, అందుకే విమానం కూలిపోయి వాళ్ళు చచ్చిపోయారు, అదంతా ముందే రాస్తుంది. అందుకే ట్రైన్లు పడిపోతున్నాయి, అందుకే బస్సులు పడిపోతున్నాయి, అందుకే యాక్సిడెంట్లు అవుతున్నాయి. అంటే ఇక మన అందరం ఎవరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు అక్కడ. అసలు ఇప్పుడు వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారు, చేయబాకండి, ఏం జరగాలో జరుగుద్ది, కూర్చోండి అందరూ. అసలు ఏం చేయబాకండి, నెలకొండ కూర్చోండి, జరగవలసిందే జరుగుతుంది. ట్రై చేసి చూడండి. కాదు, నీకు ఇచ్చిన స్వేచ్ఛలో, నీకు ఇచ్చిన జ్ఞానంలో, నీకు ఇవ్వబడిన శరీరంతో, ఆ శరీరంలో ఇవ్వబడిన కదలికలతో నువ్వు చేయగలిగిన మంచి అంతా చేయాలి. నువ్వు పని చేయకుండా అన్నం ఎట్ట తింటావు? నువ్వు పని చేసుకుని వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటే నీకు నచ్చిన అన్నం తింటావు. నువ్వు పని చేయకుండా అన్నం తినాలంటే అసలు కుదరదు. కనీసం భిక్షం ఎత్తుకునే పని అయినా చేయాలి. ఒకవేళ అలా చేస్తే వాళ్ళు పెట్టిన అన్నం తింటావు, వాళ్ళు రాత్రి మిగిలిపోయిన అన్నం పెట్టారని కాదు తింటావు. స్వేచ్ఛ అంటే అది. కానీ పని అయితే చేయాలి, భిక్షం ఎత్తుకోవటం కూడా పనే. పని చేయకుండా కుదరదే, అసలు అలా పెట్టబడలేదే ఈ జీవితం. మరి ముందే లిఖించబడి ఉంటే, ముందే లిఖించబడి ఉంది ఏంటంటే మన ఆయువు నడక. అంటే జననం వచ్చిందంటే మరణం లిఖించబడి ఉంది, జననం వచ్చిందంటే మరణం లిఖించబడి ఉంది. మరణం ఎప్పుడు వస్తుంది అనేది ముందే లిఖించబడి ఉండదు, మనం జీవించే విధానం మీద లిఖించబడి ఉంటుంది, తయారవుతూ ఉంటుంది. ఇప్పుడు పుట్టుకతోనే 10 ఏళ్లకే 11 ఏళ్లకో తాగుడు మొదలెట్టేసి, సిగరెట్లు మొదలెట్టేసి, వ్యసనాలు మొదలెట్టేశారనుకోండి, 20-30 ఏళ్ళకి జబ్బులు చచ్చిపోవచ్చు మీరు. లేదు చక్కగా హాయిగా ఆరోగ్యవంతంగా మంచి శరీరానికి సరిపడే తింటూ మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే 99 ఏళ్ళు బతకొచ్చు. ఇది మన జీవితం మీద ఆధారపడింది, మన జీవిత నడక మీద ఆధారపడింది. అలా మన నడక మీద ఆధారపడింది కనుకనే మనం మనల్ని మార్చుకోగలం, కనుకనే
మన జీవితాన్ని మంచిగా మలుచుకున్నామని శీర్షికలు చెప్పుకుంటున్నాం. లేకపోతే అసలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. దాన్ని మీరు పాడు చేసుకుంటున్నారా, సరిగ్గా ఉంచుకుంటున్నారా అనేది మీ చేతుల్లోనే ఉంది. మీరు తినకుండా ఎన్ని తింటే పాడైపోద్ది, తాగకుండా ఎన్ని తాగితే పాడైపోద్ది, చేయకుండా ఎన్ని చేస్తే పాడైపోద్ది. అందుకే ధర్మం చెప్పుకుంటున్నాం, మంచి చెప్పుకుంటున్నాం, మంచిగా బతుకుదాం. అందుకని విడివిడిగా అడగకండి. ఆయన మీకు ఎలా తెలుసు? పక్కన పడుకున్న భార్య గురించి తెలియదు, పక్కన పడుకున్న భర్త గురించి తెలియదు. నేను కన్నా నా పిల్లలు నా గురించి ఏమనుకుంటున్నారో, వాళ్ళ అంతరంగం ఎలా నడుస్తుందో నాకు తెలియదు. అప్పుడు ఈ చచ్చిపోయిన వాళ్ళందరి గురించి నాకేం తెలుసు? మీరు అడిగిన ఇన్ని ప్రశ్నల్లో మీకు తెలుసా? విమానం కూలిపోయింది, ఒక బాగానే ఉంది, వార్తలు విన్నారు, జాలి కలిగింది. కానీ ఆ విమానంలో కూలిపోయిన విమానంలో కూర్చున్న వాళ్ళందరూ ఎవరనేది మనకు ఎలా తెలుసు? వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ, వాళ్ళ కర్మలేంటి ఎలా తెలుసు? అందరూ జాలి పడతాం చచ్చిపోయిన వాళ్ళ మీద. రాక్షసుడు చచ్చిపోయినా జాలి పడతారు మనుషులు. చావు అనేది మనిషికి ఒక ఇబ్బందికర విషయం అంతే. కానీ కర్మ సిద్ధాంతము, కర్మ ఫలము అంటే ఏంటంటే ముందు కర్మ చేస్తావు, తర్వాత ఫలితం వస్తుంది. ఇది కర్మఫలము, కర్మ సిద్ధాంతము. ఎలాంటి ఫలితం వస్తుంది? ఎలాంటి కర్మ అలాంటి ఫలితమే వస్తుంది. ఇంకా దాన్ని శంకించతగదు. నువ్వు శంకిస్తున్నావు అంటే అర్థం ఏంటిది అంటే సృష్టి విధానాన్ని. అయితే శంకించుకోండి, మీ ఇష్టం, మళ్ళీ అర్థమయ్యే వరకు చదువుకోండి గ్రంథాలన్నీ అంతే. ఇది మహాత్ములు అందించిన విధానం. నేను దాన్ని పరిశీలించుకున్నా, దాని మీద నాకు నమ్మకం కలిగింది. నేను పరిశీలించింది నా జీవితంలోనే, నేను పరిశీలించింది నా కుటుంబ జీవితాల్లో, నా చుట్టూ ఉన్న జీవితాల్లో, నాకు తెలిసిన మనుషులు చేసిన పనులు చూశాను. ఓహో, వీళ్ళ ఫలితాలు వీళ్ళకి వచ్చినాయి, నా ఫలితాలు నాకు వస్తున్నాయి అని అర్థమైంది. ఇంకా అంతే చాలు. ఇప్పుడు అన్నం మొత్తం ఉడికిందా లేదా అని అన్నం మొత్తం పట్టుకొని చూడక్కర్లా, 1-2 మెతుకులు చూస్తే తెలిసిపోద్ది. అక్కడికి అది వదిలేసాను, దాన్ని నమ్మానంతే. అసలు కర్మ ఫలితం అనేది లేకపోతే మనం కర్మ చేయంగా. ఇప్పుడు కర్మలు చేస్తేనే ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం అని బేసు పుట్టుక ఏది ఉందో మనకి, ఆ బేసు పుట్టుక ఎక్కడ పుట్టాము, ఎవరికి పుట్టాము, ఎటువంటి శరీరంతో పుట్టాము, ఎంత శారీరక బలాలతో పుట్టాము, ఆ బేస్ అంతా కూడా ఇంతకు ముందు జన్మకు సంబంధించినది. ఆ బేసే ఇంతకు ముందు జన్మకు సంబంధించింది. అక్కడి నుంచి మనకి స్వేచ్ఛ ఉన్నది, మనం మార్చుకోవచ్చు. లేకపోతే ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అన్ని మనం మార్చుకోవచ్చు, ముందు లిఖించబడి ఉండవు. ఒకవేళ మనం మార్చుకోలేదు, అలాగే జీవిస్తున్నాం, అప్పుడు దాని ప్రకారం రావాల్సిన కర్మలన్నీ వచ్చేస్తాయి అంతే. ఇప్పుడు యాక్సిడెంట్లు అయినాయి, ఏదో జరిగినాయి, అది జరిగింది, ఇది జరిగింది, ఎలా పోయారు అలా పోయారు అంటే మనిషి అనేవాడు అసలు ఎలాగోలా పోవాలి కదా సార్. ఎందుకు పోవడం, ఎలా పోవాలి అనేది వాళ్ళ యొక్క కర్మల మీద ఆధారపడి ఉందంటే. పోవటం అయితే జరుగుద్ది. ఎలా పోతారంటే వాళ్ళు ఎలా జీవించారో అలా పోతారు. అలానే పోయిన వాళ్ళందరినీ, లేదా ఇప్పుడు బాధపడుతున్న వాళ్ళందరినీ, హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళందరినీ తిట్టి వాళ్ళందరూ చెడు కర్మల వలన అనుభవిస్తున్నారనేటువంటి ఒక దుర్మార్గుడిగా నన్ను తయారు చేయబాకండి అంటున్నా. నేను ఎందుకే అవి చెప్పట్లా. ఎవరు చెప్పరు అసలు. అందరూ బాగుండాలని కోరుకోవాలి మనిషి, చెడ్డవాడు కూడా బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మరి చెడు కర్మ ఫలాలు ఏంటండి అంటే చెడు పనులు చేస్తే చెడు కర్మ ఫలాలు. నా జీవితంలోనే నాకే బోల్డ్ వచ్చినాయి. నేను చేసిన చెడు కర్మ ఫలితాలు నేనే బోల్డ్ అనుభవించాను, మా కుటుంబ సభ్యులు బోల్డ్ అనుభవించారు, నాకు బాగా క్లోజ్గా తెలిసిన స్నేహితులు బంధుమిత్రులు బోల్డ్ అనుభవించారు, ఇప్పుడు అనిపిస్తున్నారు. అంతవరకు నాకు అది కన్ఫర్మ్డ్గా ఉంది. అయితే అనుభవించాలని, ఎవరు అనుభవించాలని నేను కోరుకోవట్లేదు, అందరూ హాయిగా బతకాలని కోరుకుంటున్నా. కానీ అది కుదరదు. ఇక్కడ సృష్టి అంతే, కర్మ సిద్ధాంతం అది. ఒకళ్ళ కోసం పెట్టబడింది కాదు. మొత్తం సృష్టి అంతా విధానంలో ఎప్పటికీ ఇలాగే నడుస్తుంది. అది మరుజన్మ లేదని నేను చెప్పటం లేదు. అసలు ఈ జన్మ పుట్టుక ఈ తల్లిదండ్రులకి ఈ ప్రదేశంలో ఈ శరీరంతో ఇలా పుట్టడమే వెనక జన్మ యొక్క కర్మల ఫలము. పాత మనసు ఎన్నుకున్న ఎంపిక, అదే పునాది. ఇక్కడి నుంచి మళ్ళీ నీ మనసుకు నీకు ఎంపిక ఉంది. మళ్ళీ చదువుతున్న సృష్టి వెనక జన్మ తెలిసేలా పెట్టలా, మరుజన్మ తెలిసేలా పెట్టలా. పెట్టని వాటి గురించి మాట్లాడుకునే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అని నా ఉద్దేశం. వాటన్నిటి గురించి చెప్పేసేవాళ్ళు నిరూపణ లేని సత్యములు. సత్యమే ఉండొచ్చు కానీ నిరూపణ లేదు. అందుకని ఇప్పుడు ఏం చేయగలమో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏం చేయగలం అంటే ఖచ్చితంగా మనలో ఉన్న చెడును పోగొట్టుకోగలం.
ఖచ్చితంగా మనలో ఉన్న దుర్మార్గత్వాన్ని పోగొట్టుకోగలం, ఖచ్చితంగా మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకోగలం, ఖచ్చితంగా మనం జ్ఞానాన్ని తెలుసుకుని మనం మంచిగా నడుపుకోగలం, మంచి మనసు తయారు చేసుకోగలం, మంచి గుణాలు తయారు చేసుకోగలం, మంచి బుద్ధులు తయారు చేసుకోగలం, మనం సత్ప్రవర్తనతో మంచిగా నడుపుకుంటూ మోక్షాన్ని ఎప్పుడు ఎక్కడ ఈ జన్మలో పొందగలం. అందుకని ఇవన్నీ మాట్లాడుతున్నా. మరుజన్మ లేదని నేను ఎప్పుడు చెప్పను, పునర్జన్మ లేదని నేను ఎప్పుడు చెప్పను. అసలు దాంతో మనకు పని లేదని చెబుతున్నా. నిరూపణ లేని సత్యములు నేను మాట్లాడను. మహిమలు మాయలు అద్భుతాలు అందుకే లేవు అని చెబుతాను. వాటి జోలికి వెళ్ళకండి అని చెబుతాను. ఇప్పుడు పునర్జన్మ గత జన్మలో మీరు ఫలానా అని నేను చెబుతాను, మీ పేరు చెబుతాను, ఊరు చెబుతాను, మీరు ఎవరో చెబుతాను. ఎలా నిరూపించవచ్చు చెప్పండి? అలా చాలా మంది మహాత్ములు చెబుతూ ఉంటారు, నీ గత జన్మలో నువ్వు అది, ఇంతకుముందు ఇది, ఇంతకుముందు. నిరూపణ లేని సత్యాలు. సరదాగా మనం కూడా సినిమాటిక్గా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. నిరూపణ లేని సత్యములు మాట్లాడుకునే వాళ్ళు ఎవరయ్యా అంటే తెలివి తక్కువ వాళ్ళు. అంటే అద్భుతాలు, మహిమలు, మాయలు అంటే తన మీద తాను నిలబడి తన కర్మకు తానే బాధ్యుడు అనేటువంటి బాధ్యత వహించే వాళ్ళు ఎవరైనా ప్రస్తుతం తను చేయగలిగిన విషయాలు మాట్లాడుకుంటారు. బాధ్యత వహించటం అంటే అది. ఇప్పుడు బాధ్యత దేనికి వహించగలం? ఈ శరీరంతో, ఈ మనసుతో, ఈ జన్మలో, ఇప్పుడు ఈ జీవితంలో ఏం చేయగలం, దానికి మనం బాధ్యత వహించగలం. గడిచిపోయిన జన్మకి ఎలా బాధ్యత వహించగలం, రాబోయే జన్మకి ఎలా బాధ్యత వహించగలం? అసలు కుదరదుగా, అవకాశం సృష్టి ఇవ్వలేదుగా. కాబట్టి ఇప్పుడు తీసుకుందాం. మొత్తంగా కర్మ సిద్ధాంతాన్ని చక్కగా నమ్ముదాం, ఎవరు చేసింది దాన్ని అనుభవిస్తారు. అనేటప్పుడు లిఖించబడి ఉంది అనేది ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో అప్పుడు మనం ఇప్పుడు ఎవరూ ఏమి చేయాల్సిన అవసరం ఉండదుక. ఎందుకంటే అవన్నీ లిఖించబడి ఉన్నాయిగా. నేను ఎప్పుడు పుడతానో లిఖించబడి ఉంది, ఎప్పుడు చచ్చిపోతానో లిఖించబడి ఉంది, ఈ మధ్యలో నాకు ఏ రోజు ఏమవుద్దో లిఖించబడి ఉంది, నా పెళ్లి, నా పేరంటం, నా పెళ్ళం, నా పిల్లలు అన్నీ లిఖించబడి ఉన్నాయి అనుకో, ఇంకా నేను చేయడానికి ఏముంది? అలా లిఖించబడి ఉంటే అసలు నీకు స్వేచ్ఛ లేదు కదా, నువ్వు మోక్షాన్ని పొందలేవుగా. లిఖించబడి ఉంది అనే సత్యాన్ని నమ్మేవాళ్ళు తనను తాను మంచిగా మలుచుకోవడం కుదురుతుందా? ఎందుకని అది నీ ప్రయత్నంతో కుదురుతుంది, లిఖించబడి ఉంటే కుదరదుగా. అలాగే నువ్వు మోక్షాన్ని పొందడం కుదురుతుందా? నేను అనంతాత్మస్వరూపుణ్ణి, అనంతాత్మస్వరూపురాలని భావించుకోవడం కుదురుతుందా? లిఖించబడి ఉంటే కుదరదుగా. కానీ లిఖించబడి ఉంది అనే సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు తమకు తాము బాధ్యత వహించట్లేదు ఈ జన్మకి. నేను మంచిగా ఉండాలి, నన్ను నేను మార్చుకోవాలి, నన్ను నేను మంచి దిశలో పెట్టుకోవాలి, నాలో చెడు పోగొట్టుకోవాలి, నేను మంచిగా జీవిస్తూ నలుగురితో మంచిగా ఉంటూ వీలైతే నలుగురికి మేలు చేస్తూ కొంత సమయం మిగిల్చుకొని నా ప్రాణశక్తిని, నా అనంత ఆత్మశక్తిని నేను తెలుసుకోవాలి, నా శాశ్వతత్వాన్ని, నా సంపూర్ణతని నేను తెలుసుకోవాలి అని నా పట్ల నాకు బాధ్యత ఉంటే నేను ఇప్పుడు ఈ జన్మ గురించి ఆలోచిస్తా, ఈ రోజు గురించి ఆలోచిస్తా, ఇప్పుడు ఏం చేయగలనా అన్నీ చేస్తా. లిఖించబడి ఉంది అన్నప్పుడు ఇప్పుడు నేను చేసేది ఏమీ లేదు. అంటే నాకు నేను బాధ్యత వహించను, ఇష్టారాజ్యంగా జీవించుకుంటా నేనంతే. ఎందుకని అంతా లిఖించబడి ఉందని చెబుతా. ఆలోచించి చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ తప్పకుండా అడగండి, భయపడిపోకండి. ఇప్పుడు ప్రశ్న సోదరుడు భయపడి అన్నారు. నాకెందుకు భయపడతా? అసలు నేనెవరో మీకు తెలియదుగా, మీరెవరో నాకు అసలు తెలియదుగా, నేను ఎక్కడ ఉంటానో తెలియదు, ఎవరినో తెలియదు, మిమ్మల్ని నేనేం చేస్తాను? ఏమీ ఉండదు, అసలు భయమే అక్కడ అడగమని నేనే చెబుతున్నా. నాకు తెలిస్తే చెబుతాను, లేకపోతే లేదు. కానీ ఒక్కోసారి నేను చెప్పేది సూటిగా ఉంటుంది, అంటే కొంచెం సూటిగా ఘాటుగా చెప్పకపోతే అర్థం కాదు. పచ్చిమిరపకాయలో కారం లేదనుకోండి, ఆ ఘాటు లేదనుకోండి, అసలు మనం వండుకున్న వంటకాల్లో ఒక రుచి పోయింది, ఇంత టేస్ట్ ఉండేదే కాదు. అందుకని దేనిదా పచ్చిమిరపకాయగా ఘాటు ఉండాలి, అల్లంగా ఘాటు ఉండాలి, వెల్లుల్లిగా ఘాటు ఉండాలి, ఉప్పులో ఉప్పుదనం ఉండాలి, తీపిలో తీదనం ఉండాలి, పులుపులో పుల్లదనం ఉండాలి. అలా దేనిది దాని గుండా ఆ కాంబినేషన్స్ అన్ని కలిస్తేనే అది బాగా వంట చక్కగా తయారవుద్ది. అలాగే ఒక్కొక్కసారి ఘాటుగా చెప్పుకుంటేనే అది అర్థమవుద్ది. సృష్టి ఇవ్వని అవకాశాల గురించి ఆలోచించకండి. వెనకటి జన్మలు తెలుసుకునేలా, అర్థమయ్యేలా సృష్టి పెట్టలేదు. కాదు వెనకటి జన్మలు చెబుతామనే వాళ్ళని నమ్మకండి, మోసగాళ్ళు. సృష్టికి వ్యతిరేకంగా ప్రవర్తించే ఎవరైనా మోసగాళ్ళు. అలాగే మరు జన్మలు, రాబోయే జన్మ ఏంటని తెలుసుకునే అవకాశం సృష్టి ఇవ్వలేదు. ఇస్తే అందరికీ సృష్టి ఇచ్చేసేది, కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఆపదు.
కాదు మీ మరుజన్మలు చెబుతాం, మరుజన్మల్లో కూడా మీరు ఉత్తమ జన్మ పొందొచ్చు, మమ్మల్ని అనుసరించండి, మా మార్గంలో సాగండి అని, మాకు అన్నీ తెలుసని, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు చెప్పేయగలం మేము అనే వాళ్ళందరినీ నమ్మకండి. వాళ్ళు మోసగాళ్ళు, మోసగత్తులు. అలా అవకాశం ఉంటే సృష్టి అందరికీ ఇచ్చేస్తుంది. అలా అవకాశం లేకపోతే సృష్టి ఎవరికీ ఇవ్వదు. సృష్టి ఎప్పుడు సమంగా ఉంటుంది. సమన్యాయమే సృష్టి. అదే కర్మ సిద్ధాంతం. నేను దాన్ని నమ్ముతాను. మీ ఇష్టం, మీరు నమ్ముతారా లేదా అనేది. నమ్మమని నేను ఎవరిని బలవంత పెట్టినా, అసలు నాది కేవలం విశ్లేషణ. బలవంతమే ఉంది. అసలు ఏదో యూట్యూబ్లో ఉంటాయి, ఎందుకు వింటాం? వినబాకండి. విన్నారు, అర్థమైతే అర్థం చేసుకోండి, మంచి ఉంటే తీసుకోండి, అర్థం కాకపోతే వదిలేసి చక్కగా మీకు ఎవరు నచ్చుతారో వాళ్ళే వినండి. ఆలోచించి చూడండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఇది నచ్చని వాళ్ళు, నేను చెప్పింది అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళు, ఇది అసలు విధానమే మాకు నచ్చట్లేదు అనుకున్న వాళ్ళు అసలు ఇవి వినకండి. దయచేసి మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. నేను అతి సామాన్యుడను, నాకు ఎటువంటి ఆత్మానుభవము లేదు, నాకు ఎటువంటి మోక్షానుభవము లేదు, నేను ఎటువంటి పాండిత్య ప్రకర్షతోనో జ్ఞానం తెలుసనే ఉద్దేశంతోనో చెప్పటం లేదు. నేను ఈ ఆధ్యాత్మిక చదువుకుంటూ, ఆత్మజ్ఞాన చదువుకుంటూ, నేను అనేక మంది మహాత్ములు అందించిన విషయాలను అధ్యయనం చేసుకుంటూ, అందులో కొంతమంది వింటూ ఏదో వాళ్ళు మాకు అర్థమవుతుంది చెప్పమని కొంతమంది సోదర సోదరీమణులు అడుగుతున్నారు. అందులో మరికొంతమంది సోదర సోదరీమణులు, అయ్యా మాలో గుణమార్పు జరుగుతుంది, మంచి వైపు ప్రయాణిస్తున్నాం, మాకు చెప్పండి అంటున్నారు. అది ఆనందంగా కూడా ఉంది నాకు. అందువలన నేను చదువుకునే విషయాలు మీతో పంచుకుంటున్నాను. మీకు చెప్పటం లేదు, అసలు ఈ బోధలు కాదు, మీకు నేనేం చెప్పటం లేదు. నేను చదువుకుంటుంది దగ్గరగా వినిపిస్తుందని మీతో పంచుకుంటున్నాను అంతే. నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే వదిలేయండి. నచ్చని వాళ్ళందరూ నన్ను క్షమించేయండి, నేను సామాన్యుడిని. నచ్చి అర్థమై సాగుతున్న వాళ్ళు మీరు భయపడద్దు. ఎన్నిసార్లైనా ప్రశ్నలు అడగండి, మళ్ళీ వివరించి చెప్తాను. ఎందుకంటే మీరు ఒకవేళ మారాలనుకొని అడుగుతూ ఉంటే, అర్థం చేసుకోవాలనుకొని అడుగుతూ ఉంటే తప్పకుండా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు ఇది ఎంత ఉపయోగపడినా, మీలో కొంచెం మంచి పెరిగినా, కొంచెం శాంతి కలిగినా మీరు హాయిగా జీవిస్తారు. ఏం పోయింది? అందరూ హాయిగానే కదా జీవించాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఇదే మనకి మన ముందు తరాల మహాత్ములు అందించినటువంటి అద్భుతమైన సందేశం. ఇటువంటి మంచి మానసిక స్థితిని పెంపొందించుకోండి అని చెప్పారు. అలా పెంచుకునే ప్రయత్నమే శీర్షికలు. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.